प्रकार हम परमेश्वर का संतान है। తల్లి గర్భము నుండి నిన్ను పుట్టించింది దేవుడే. माँ के गर्भ से आपको बनाने वाला परमेश्वर ही है। నువ్వు అనుకోబాక నాకు నేనే బయటకు వచ్చానని. आप ये मत सोचो मैं अपने आप आ गया हूँ। నువ్వు అనుకోబాకు తల్లి గర్భంలో నాకు నేనే తయారైపోయానని. मैं अपनी माँ के गर्भ में अपने आप बन चुका हूँ करके मत सोचना। ऐसा सोचना गलत है। అలా అనుకోబాకండి. इस तरह मत सोचना। తల్లి గర్భములో 9 మాసాలు తల ఎంట్రుక నుంచి కాళ్ళ గోళ్ళు వరకు దేవుడే మనల్ని సిద్ధపరిచాడు. माँ के गर्भ में 9 महीना सर के बाल से लेकर नाखून तक पैर के प्रभु ने ही हमको बनाया है। ఎందుకంటే क्योंकि దేవుడు ఏదేని మనములో ఆదామును చేసుకున్నాడు. क्योंकि आदम के वाटिका में परमेश्वर ने आदम को बनाया है। తనతో ఉంటాడని, अपने साथ रहेगा, తనతో గడుపుతాడని, अपने साथ बिताएगा, తన మాట వింటాడని, उसकी बात सुनेगा, ఆ సంతానం నా మాట వింటదని. वो संतान मेरी बात सुनेगा। అందుకే ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, సంతానవంతులు కమ్మని చెప్పాడు. इसलिए कहा कि फूलो फलो फलवंत हो जाओ, पृथ्वी को भरो और संतान से उत्पन्न करो करके कहा। ప్రభు చెప్తున్నాడు. प्रभु कहता है, ప్రభు ఏమంటున్నాడంటే प्रभु क्या कहता है, నా మాట వినండి, मेरी बात को सुनो। నా మాట వింటే मेरी बात सुनने से ఈ భూమి మీద ఉత్తమమైన ఫలాలు భుజిస్తారంట. इस धरती के ऊपर आप उत्तम उत्तम चीजों को खाने पाओगे, ఏమీ లేమి కల. आपको कोई कभी नहीं होगा। చాలా మంది అనుకుంటున్నారు, बहुत से लोग सोचते हैं ఆ దేవుడి దగ్గర ఉండేది ఏందిలే, దేవునితో ఇనేది ఏందిలే, అని తెలుసు కదా, మన పనులు, మన వ్యవహారాలు, మన ఆలోచనలు, మన బాధలు, మన శోధన ఇవన్నీ తెలుసు కదా అనుకుంటున్నారు. प्रभु के साथ रहना क्या है, बैठना क्या है, वो तो जानता है। हमारे दुख क्लेश समस्या परेशानी सब जानता है। అందుకని ఈ మధ్యన జనాలు సమస్యల్లో పడిపోయి దేవుని వాక్యం వినటానికి కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నారు. इसलिए लोग आजकल समस्या में घिरे हुए हैं और प्रभु के वचन सुनने के लिए बड़ी लापरवाह कर रहे हैं। ఇప్పుడు కూడా చూడండి, अभी भी देखिए కొంతమంది ఆరాధనలో ఉండరు, బయటకు వెళ్ళిపోతారు. कुछ लोग आराधना में नहीं रहते, बाहर चले जाते हैं, బయటకు వెళ్ళిపోతారు. बाहर चले जाते हैं। కూర్చుంటే కూర్చుంటారు, లేకపోతే లేదు. बैठेंगे तो बैठेंगे, नहीं तो नहीं। ఫోన్లు వస్తే బయటకు వెళ్ళిపోతారు. फोन आ गए तो बाहर निकल వాళ్ళ जाएंगे, ఇష్టం. उनकी मर्जी। అధికారి దగ్గర మీరు ఉంటారా? क्या इस प्रकार आप अधिकारी के पास रहोगे? అందుకే సమస్యలు ఎక్కువైపోతుంది. इसलिए समस्या बढ़ रही है आपके पास। మీకు తెలుసుగా, आपको पता है ना, ఇజ్రాయేలు ఇట్లా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు इजराइल इसी प्रकार लापरवाह करने से ఇతర శత్రువులు వాళ్ళ మీదకు పంపించాడు. तो उनके ऊपर शत्रुओं को भेजा प्रभु ने। మెదలకుండా కూర్చున్న శత్రువు లేపిలగా పంపించాడు. चुपचाप जो बैठे शत्रु से ना, उनको उकसा के प्रभु ने भेजा, వాళ్ళని తంగ చేయండి, जाके उनको तंग करो बोल के, వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టండి, उनको तंग करो बहुत अच्छी तरह बोल के, ఇబ్బంది పెట్టండి. तंग करो। చూసారా మీరు ఇజ్రాయెల్ యొక్క జనాంగాన్ని ఏం చేశాడు దేవుడు? देखा है ना इजराइल के लोगों को प्रभु ने क्या किया है। లాపరవాయిగా వాక్యం వింటాం, क्योंकि నిర్లక్ష్యంగా వాక్యం वो వింటాం, लापरवाही से वचन सुनते हैं, ఆరాధనలో ఉండరు, आराधना में नहीं शामिल होते, ఫోన్లు వస్తాయి, फोन आते हैं, బయటకు बाहर వెళ్ళిపోతారు, चले जाते हैं, తిరుగుతూ ఉంటారు, घूमते रहते हैं, మళ్ళీ వస్తారు, फिर आते हैं, మళ్ళీ కాసేపు కూర్చుంటారు. थोड़ी देर बैठे, అంటే వాళ్ళ హృదయాలు, వాళ్ళ మనసులో కరెక్ట్ అయిన పదంలో లేవు. यानी कि उनका हृदय और उनका मन जो है ठीक ठाक नहीं है प्रभु అందుకే के साथ। శత్రువులు వాళ్ళ మీదకి ఎగదోలేడు దేవుడు. इसलिए शत्रुओं को उनके ऊपर उकसाया प्रभु వాళ్ళ ने, బాధలు పెట్టారు. उनको क्लेश दिया ఇప్పుడు है। క్రైస్తవుడికి అర్థం కావట్లా, अभी समस्या ये है कि मसीह को समझ नहीं आ रहा, అర్థం కావట్లా. कितना बताए तो भी समझ नहीं आ रहा। ఎన్నిసార్లు చెప్తాను, ఫోన్లు బంద్ చేసి కూర్చోండి. मैं कितनी बार कहता हूँ अपना फोन को बंद करके बैठो, బంద్ చేసి बंद करिए, కూర్చోండి, बैठिए प्रभु के सम्मुख కనీసం ఒక గంట. कम से कम 1 घंटा, ఇదే కదా, यही है ना। వారంలో మనం ఈ ఆదివారం ఒక గంట కూర్చుంటాం, అంతేగా. इतवार का दिन प्रभु का सम्मुख 1 घंटा बैठते हैं हम, శనివారం, సోమవారం నుండి శనివారం వరకు ఒక గంట. और सोमवार से लेकर शनिवार तक 1 घंटा बैठते పగలంతా हैं। మన పనులు చేసుకుంటాం, दिन भर हम अपना काम करते हैं, సాయంకాలం దేవుని సన్నిధిలో కూర్చొని शाम के वक्त प्रभु के सम्मुख आते हैं। ఎట్లా బయట తిరిగి వచ్చిన తర్వాత మనం స్నానం చేస్తాము, जिस तरह बाहर से अंदर आने के बाद नहाते हैं, చక్కగా ఆ మురికి బట్టలు వదిలేసి మంచి ఫ్రెష్ బట్టలు వేసుకుంటాము. गंदे मैले कपड़े को छोड़कर अच्छे धुले हुए कपड़े पहनते हैं, అదే విధంగా उसी प्रकार సాయంకాలానికల్లా మనం దేవుని సన్నిధిలో కూర్చుంటే మన మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. शाम तक प्रभु के सम्मुख बैठेंगे तो हमारा माइंड जो है साफ हो जाएगा, क्लीन हो పిల్లరా, जाएगा। ఒక్క రోజు దేవుని సన్నిధిలో నేను వాక్యం వినకపోయినా, చెప్పకపోయినా నాకేదో పోగొట్టుకున్నట్టు కనిపించింది. मैं एक दिन भी प्रभु का वचन नहीं सुनूंगा या बताऊंगा नहीं तो मुझे ऐसा लगता है मैंने कुछ ఏదో खोया, పోగొట్టుకున్నాను, कुछ खो चुका हूँ मैं, ఏదో పోగొట్టుకున్నాను. कुछ खो चुका हूँ मैं। కాబట్టి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు. प्रभु ने हमको अच्छे अवसर ప్రతిరోజు दिया है, సాయంకాలం हर दिन దేవుడు शाम को వాక్యం ద్వారా ఫ్రెష్ చేసుకోవటానికి, प्रभु के वचन के द्वारा फ्रेश होने के लिए, ఫ్రెష్ చేసుకోవటానికి. फ्रेश होने के लिए। ప్రభు చూడండి, देखिए ఆ ఇజ్రాయేలు పట్ల దేవుడికి ఉన్నటువంటి కోపాన్ని ఎంత వ్యక్తం చేస్తున్నాడో హోషియా పుస్తకం. हम होशे की पुस्तक में देखते हैं तो प्रभु परमेश्वर को इजराइल के प्रति कितना गुस्सा है वो హోషియా పుస్తకం दिखाता है మీరు परमेश्वर। హోషియా గ్రంథాన్ని తర్వాత తీసి 2వ అధ్యాయాన్ని
ఒకటి నుంచి చదువుకుంటూ వస్తే अब होशे के पुस्तक को खोलकर दूसरे अध्याय 1 से लेकर बढ़ते తర్వాత आएंगे तो చదువుకోండి మీరు. बाद में पढ़ लीजिए। దేవుడు ఎంత వాళ్ళ పట్ల ఎంత వేగంగా ఉన్నాడో చూడండి. परमेश्वर उनके प्रति कितना घृण करता है वो दिखाई देता है। ఎందుకని क्यों? నా యొక్క మంచి మంచి పదార్థాలు తీసుకుంటున్నారు, నేనిచ్చిన పదార్థాలు తీసుకుని వేరే దేవీ దేవతలకు మీరు అర్పిస్తున్నారు అన్నారు. मैं जो अच्छे अच्छे पदार्थों को उनको दे रहा हूँ, मेरा दिया हुआ लेकर अन्य जातियों को चढ़ाता है, देवताओं को बोलता है। నేను మీకు మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చాను, मैं आपके लिए अच्छी आरोग्यता देने वाला భూమి మీద मौसम నుంచి दिया మీకు हूँ, ఆహారం इस మొలిపించాను. धरती में से आपके लिए अन्न उपजाया हूँ। నాకు కృతజ్ఞత చూపుతలేదు మీరు. तुम मेरी शुक्रगुजारी नहीं करते हो। హోషేయలో చాలా బాగా చెప్పాడు పిల్లలు. होशे में बहुत अच्छी तरह बताता है। చూపిస్తాం. एक वचन आपको दिखाऊंगा, అంతా సాధారణ టైం లేదు. पूरा पढ़ने की समय नहीं है। 2:14 होशे के पुस्तक दूसरे अध्याय 14 वचन। హోషేయ పుస్తకాన్ని తీయండి. होशे के पुस्तक 2వ అధ్యాయము दूसरे अध्याय 14వ వచనం. 14 वचन। వాళ్ళ పట్ల ప్రేమ ఉంది. उनके प्रति परमेश्वर को प्रेम है, దేవుని బిడ్డలం కదా. क्योंकि हम तो परमेश्वर का మీకు संतान है ఇద్దరు ना। బిడ్డలు ఉన్నారు. आपके पास 2 बच्चे हैं, ఒకడు మీ మాట వింటున్నాడు, एक तो आपका बात सुनता है, ఇంకొకటి వింటలేదు. दूसरा नहीं सुन रहे। మరి ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటే చెప్పు నీకు. और किसके ऊपर आपको ज्यादा प्यार होगा बताइए? వినేవాడి మీద ఎటుదిది ప్రేమ ఉంటది. जो सुनता है उसके ऊपर तो मन तो होगा, అది प्रेम तो కరెక్ట్ होगा। సమంజసమే. वो ठीक अच्छी बात है। విననోడి మీద నీకు ప్రేమ ఉంటుంది. और जो नहीं सुनता उसके ऊपर भी प्यार बना रहेगा। ఏమైపోతాడు, पता नहीं इसका क्या होगा, ఏమైపోతాడు, ये क्या हो जाएगा, మాటనడు, ये तो बात नहीं सुनता, ఇది ఎప్పుడు ఏమైపోతాడు, पता नहीं कब इसके साथ क्या ఎప్పుడు होगा, మీదకి పొత్తులు వస్తాయో, कब इसके ऊपर पत्ती आएगी, ఎప్పుడు ఏం తెచ్చి పెడతాడు, पता नहीं क्या कब लेके आएगा। ఎప్పుడు నీకు ధ్యానం ఉంటదా. हमेशा उसी की ओर ज्यादा ध्यान होता है। ఇదైతే నా మాట వింటాడు, ये तो अच्छा है, मेरी बात सुनता నా है, మాట వింటాడు, मेरी बात सुनता నేను है, చెప్పినట్టు ఉంటాడు, मैं जैसा कहता हूँ वैसा सुनता है, నా ప్రేమలో ఉన్నాడు. ये मेरा प्यार में है। కానీ వీడు जो दूसरा, ఇది చాలా భయంకరంగా ఉన్నాడు. ये तो भयानक स्थिति में అదే है। స్థితి ప్రియులారా ఇక్కడ దేవునితో కూడా ఉంది మనుషుల పట్ల. यहाँ पे मनुष्य इसी प्रकार परमेश्वर చూడండి के साथ चल ఏమంటున్నాడు रहे हैं। చూడండి. देखिए 2:14 में क्या कहता है? దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. इसलिए देखो मैं उसे मोहित करके जंगल में ले जाऊंगा और वहां उससे शांति की बातें कहूंगा। ఇంకా ఎన్నోసార్లు చెప్పాను, ये बहुत बार బైబిల్లో ఉన్న ప్రతి అక్షరానికి ఒక ఆత్మీయ అర్థం ఉంటుంది, बाइबल में लिखी हुई हर एक अक्षर के पीछे एक आत्मिक अर्थ होता है, ఒక తాత్పర్యం ఉంటుంది. एक तात्पर्य होता है। నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, मैं कई बार बता चुका हूँ, శ్లోకం ఉంటుంది. उसका श्लोक तो होता है, కేవలం నువ్వు శ్లోకం తెలుసుకున్నంత మాత్రాన నీకు దానిలో ఉన్న భావాలు తెలియవు. केवल श्लोक आपको आता है मगर उसका अर्थ आपको ఆ पता नहीं శ్లోకం चलता। చదువుతావు నువ్వు అంతే, श्लोक तो आप केवल पढ़ కానీ सकते దానికి हैं, అర్థం ఉంది, గూఢార్థం ఉంది. लेकिन उसका एक छुपी हुआ अर्थ అది है, ఎప్పుడు వరకు నీకు తెలియదు, जब तक वो पता नहीं నువ్వు चलेगा। చదివిన శ్లోకానికి నీకు నీకు మతలబు లేదు. నీకు आप जो श्लोक पढ़ा है उससे कोई आपको वास्ता ఇది ही కూడా नहीं ఒక रहेगा। శ్లోకం లాంటిదే. ये भी एक श्लोक की तरह है, గ్రంథం అనేది ఒక శ్లోకం లాంటిది. ग्रंथ एक श्लोक की तरह है, రాయబడినవి ये लिखी हुई बातें हैं, ఇందులో మర్మాలను మంచి 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 తాత్మయిక అర్థాలు ఉన్నాయి, इसमें छुपी हुई गुप्त बातें हैं, తాత్పర్యం ఉంది. अच्छी तात्पर्य है। బైబిల్ మీరు ఇంట్లో కూడా చదువుకోవచ్చు, बाइबल आप अपने घर में भी पढ़ सकते हो, ఇక్కడ రాసిన అవసరం లేదు, उनको आगे आने की जरूरत नहीं है, ఇక్కడ आप రాయాల్సిన అవసరం లేదు. यहाँ आने की जरूरत नहीं है। కానీ ఇక్కడికి ఎందుకు వస్తా తెలుసా, यहाँ पे क्यों आ रहे ఆ पता है? చదివిన వాటికి తాత్పర్యం जो తెలుసుకోవాలి. हम पढ़ते हैं उसका अर्थ అది जानने के लिए, పిలుపునిచ్చినటువంటి కాపర్లకే చెప్తాడు, जो बुलाहट या चरवाहा ही आपको बता सकता है, ఆయనతోటి కలిసి లీనమైపోయిన వాళ్ళకి చెప్తాడు. उनके साथ जुड़ के लीन होता है वचन में ఇక్కడ उनको ఇందులో बताएगा। ఉన్నటువంటి అర్థం ఏంటో తెలుసా, इसके अंदर की अर्थ क्या है पता దేవుని है? యొక్క మనసులో ఉన్న మాట ఏంటో తెలుసా, परमेश्वर के मन की बात क्या है पता है? దేవుడు వాక్యాన్ని వ్యక్తపరిచాడు, परमेश्वर वचन को तो बताया, మనిషితోటి మాట్లాడాడు, मनुष्य से बात किया ఒక है, అర్థంతో మాట్లాడాడు, एक अर्थ से ఒక बात की, ఆవేదనతో एक మాట్లాడాడు, आवेदना से बात ఒక किया है, ఉన్నతమైన భావాలతో మాట్లాడాడు. उनके विचारों से ఈనాడు बात किया है। క్రైస్తవులు అది లేదు. आजकल मसीह में वो नहीं है, అందుకే నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో క్రైస్తవంలో అంత ఉంది. इसलिए घिया में कितना घी है उतने मसीह लोगों में मसीहत्व है। అర్థమైందా? समझ में आ रहे? అది కావాలంటున్నాడు ఇప్పుడు దేవుడు. तो प्रभु चाहता है वो, చూడండి, దానిని ఆకర్షించి मैं उसे मोहित करके అరణ్యములోనికి కొనిపోయి जंगल में ले जाऊंगा, అక్కడ దానితో ప్రేమగా మాట్లాడు. वहां उससे शांति की बातें करूंगा। ఇక్కడ దానిని ఆకర్షించంటే उसे मोहित करके बोलने का मतलब ప్రేమించి, है, అంటే ఇజ్రాయేలు జనాంగం, यानी कि इजराइल के लोगों యోధా జనాంగం, यूदा लोगों को, వాళ్ళు దేవుణ్ణి వదిలిపెట్టి విడుదల తిరిగారు రకాల. वो लोग परमेश्वर को छोड़कर मनमर्जी के अनुसार चल रहे हैं। వాళ్ళ గురించి ఎన్నో స్థలాలు చెప్పాడు. तो उनके बारे में कई बार ఒక ఈనాడు క్రైస్తవుడు బైబుల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, లైవ్ లోకి రాకుండా, ఇష్టం వచ్చినట్టు ఇచ్చలవిడి తిరుగుతాడే, అదే ఆధ్యాత్మిక ఇజ్రాయేలు
ఆధ్యాత్మిక క్రైస్తవుడు. आजकल की मसीह भी वचन नहीं पढ़ता, सुनता नहीं है, लाइव में नहीं आता, प्रार्थना नहीं करता, जैसे मन मर्जी के अनुसार घूमता है ना, उसी प्रकार का है। వాళ్ళకి తేడా ఏమీ కనపడదు. अन्य जाति और उनके बीच में कोई फर्क नहीं दिखाई యేసు देता। నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి ఏం తేడా కనపడదు. यीशु को विश्वास किया है, ना विश्वास करने वालों के बीच में कोई फर्क नहीं नजर आता। గుర్తించవు. फर्क ही नहीं नजर आता, అసలు గమనించలేవు నువ్వు తేడా. हम उसको पहचान भी नहीं వాళ్ళ మీద सकते। దేవుని కోపం రగులుకుంటుంది. ऐसे लोगों के ऊपर परमेश्वर का प्रकोप आएगा। ఆకాశమున నా కోపం రగులుకుంటుంది. आकाश से मेरा गुस्सा भड़कता है करके కీర్తనకారుడు అంటాడు, भजनकार कहता है, నిత్యము కోపపడే దేవుడు. हमेशा गुस्सा करने वाला परमेश्वर हूँ। అరణ్యములోనికి తోడిపోయి అంటున్నాడు. जंगल में ले అంటే जाकर, దూరం తీసుకెళ్తాం. यानी कि उनको दूर ले ఈ जाके, మలినమైనటువంటి మనుషుల మధ్యలో నుండి, ये जो गंदगी से भरा हुआ इंसान से ఈ लेकर, యొక్క మూర్ఖులైన మనుషుల నుంచి, ये टेढ़ी मेढ़ी लोगों से వీళ్ళు ఎవరు పాడు చేస్తున్నారు, जो इनको बिगाड़ते हैं, వాళ్ళ మాటలు నిలిపి పాడైపోతున్నారు, उनकी बातें सुन के ये भी बिगड़ जाते हैं కలిసిపోతున్నారు. और मिलते जाते हैं। అందుకని వాళ్ళని इसलिए అరణ్యములోనికి కొనిపోయి उन लोगों को वहां से जंगल में ले जाऊंगा, అక్కడ దానితో ప్రేమగా మాట్లాడు. वहां मैं उनसे प्यार प्रेम से बात करूंगा। యేసు ప్రభులు వారు కూడా यीशु मसीह भी, ఒక వ్యక్తి కళ్ళు అతను కనపట్టాలి. एक इंसान की आंखें नहीं दिखाई दे रहे थे, लेके आया यीशु के पास। అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? यीशु ने तब क्या किया, వాడిని పట్టుకుని వాడి నుంచి బయట తీసుకొచ్చాడు. उनको पकड़ा और उन लोगों के बीच में से उस आदमी को बाहर लेके गया, గ్రామానికి బాగా బయట తీసుకొచ్చాడు. गांव से बाहर लेके गया, వాళ్ళ మాటలు వాడి మైండ్ లో పడిపోయి వాడు స్వస్థత పొందడు. क्योंकि उनकी बातें उसके दिमाग में आएगा तो वो चंगा भी नहीं पाएगा। ఒకసారి ముట్టాడు, एक बार छू लिया, వాడు బాగుపడ్డా. वो ठीक नहीं हुआ। ఎందుకని? क्यों? వాడిని ఏరే భావంతో యేసు ప్రభు తీసుకొచ్చాడు. वो दूसरी विचारों से यीशु के पास लाए थे। అట్లనే క్రైస్తవుడు ఏరే విషయాలు ఆ ఆచారాల వ్యవహారాలతో ఉంటున్నారు క్రైస్తవులు. आजकल मसीह भी इसी प्रकार दूसरी विचार व्यवहारों से అందుకని ఆయన रहते हैं। ఊరు బయట తీసుకెళ్లి అప్పుడు బాగు చేశాడు. इसलिए उस आदमी को गांव के बाहर ले जाके तब ठीक कर, గెలబాక వాళ్ళ దగ్గరికి అన్నాడు. और कहता है दोबारा उनके पास मत వాళ్ళతో जाओ, గెలబాకు, उससे मत मिलना, గెలబాకు, नहीं जाना, నిన్ను పాడు చేస్తారు. आपको बिगाड़ देंगे। వాళ్ళు ఎడిదిరిగి పాడైపోయిన జనాంగం वो तो वैसे ही बिगड़े हुए लोग हैं, నిన్ను పాడు చేస్తారు, आपको भी बिगाड़ నిన్ను देंगे, పాడు చేస్తారు. आपको बिगाड़ देंगे, జాగ్రత్తగా ఉండు. सावधान से रहो। అందుకే అంటున్నాడు, इसलिए कहता है, దాన్ని ఆకర్షిస్తాను, मैं उसको मोहित करूंगा, అరణ్యంలోనికి తీసుకుపోతాను, जंगल में ले जाऊंगा, దానితో ప్రేమగా మాట్లాడతాను. उससे शांति की बातें करूंगा, అప్పుడు మాట్లాడతాను. तब बात करूंगा बोलता है। జాగ్రత్తగా ఉండు. अब जाओ, सावधान से रहो, కలిసిమెలిసి ఉండబాక. आप ऐसे संसार से जुड़ के मत रहो, అన్ని ఆచారాలు, अन्य आचार व्यवहार मत करो, అన్ని వ్యవహారాలు. व्यवहार मत करो। ప్రజలు మనుషుల్ని ప్రేమించరు, कुछ लोग मनुष्यों से प्रेम नहीं మనుషుల करते, అవసరాలు తీర్చరు, इंसान की जरूरत पूरा नहीं వాళ్ళకున్న करते, బాధల్లో వాళ్ళు కలవరు. उनकी दुख में क्लेश में ఆచారాలు వ్యవహారాలు, आचार व्यवहार వాళ్ళు ज्यादा, దారాలను ప్రేమిస్తారు, वो दागों को प्रेम करते हैं, వాళ్ళు గులాలను ప్రేమిస్తారు, गुलाल को प्यार करते हैं, అమావాస్యలు ప్రేమిస్తారు, अमावस्या को प्यार करते हैं, పౌర్ణాలను ప్రేమిస్తారు. पौर्णमी को प्यार करते हैं, వాళ్ళు మనుషులు ప్రేమిస్తారు. वो इंसान से प्यार नहीं करते। మనుషులు బాధపడుతున్న వాళ్ళని చూడరు, मनुष्य दुख में है, उनको ख्याल नहीं బంధువులు रखते, లేకపోతే వాళ్ళకి ఆహారం పెట్టరు, उनके पास खाना नहीं तो खाना नहीं देते, మనకి ఏదుందో వాళ్ళు పంచుకుందాం అనుకో. हमारे पास जो है उसे शामिल करेंगे करके नहीं యేసు सोचते। ప్రభు పంచే ప్రేమ ఆ లోకంలో ఆ ప్రేమ లేదు లోకస్తులు. ये प्यार जो है केवल यीशु मसीह में है, संसार में ऐसा प्यार नहीं है। వాళ్ళు బిగడా అయిపోయారు, మనల్ని కూడా బిగడా చేయాలని చూస్తాం. वो बिगड़ चुके हैं, हमें भी बिगाड़ने के लिए सोचते हैं। అలాంటి వాడితో మనం జాగ్రత్తగా ఉండాలి. ऐसे लोगों से सावधान रहने के लिए वचन कहता అందుకే है, అంటున్నాడు చూడండి, इसलिए कहता है। చూడండి देखिए మీరు 2వ కొరింథీ दूसरा कोरिन्थी 6 छठवीं अध्याय 15 15 वचन 17 17 18 ఈ వచనాలు సంఘానికి పౌలు గారు హెచ్చరికగా రాశాడు. सावधान के तौर पर पौलुस ने कलीसिया के लिए लिखा మీరు है, వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. आप उनके बीच में से निकल कर अलग से रहना। देखा ఏమన్నాడు? क्या कहता है, మూర్ఖులైనటువంటి వాళ్ళు, टेढ़ी मेढ़ी लोग, అన్య ఆచారాలు, अन्य आचार से रहने మనిషికి वालों से, కావాల్సింది మనిషి బ్రతకటానికి వాళ్ళు ఏమీ మనకు ప్రోద్బలం చేయరు. इंसान को जो जीने की चाहिए उसका सहायता तो वो नहीं करते। అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, इसमें तेलुगु में कहावत है, కుండలో కూడు కుండలోనే ఉండాలంట, जो बर्तन के अंदर का खाना भगोना का वैसा ही रहना चाहिए। పిల్లవాడు మాత్రం బాగా మంచిగా స్వస్థగా మంచి ఆరోగ్యంగా ఉండాలంట. हमारे बच्चे जो है हष्ट पुष्ट होना चाहिए, అది మాది మాత్రం అక్కడ బయటకు పోకూడదు. हमारा तो एक भी चीज बाहर नहीं निकलना మా चाहिए। ఆచారాలు అన్ని ఆయన ఆచారాలు మాత్రం అందరికి పంచాలి. हमारे अन्य आचार तो सबको हम सिखाना है, ఇది మనల్ని బాధ పెట్టే విషయాలు పిల్లలు. ये तो हमें दुख देने वाली विषय है। మన స్వతంత్రాన్ని వాళ్ళు ఎవరు తింటుంటాడు తీసేసుకుంటున్నారు. हमारी स्वतंत्रता को वो अपनाना निकालना चाहता है। ఈ రోజు మనకి భారతదేశం స్వతంత్రం వచ్చిన దినం ఈ రోజు మనం आज के दिन तो हमें स्वतंत्र मिला हुआ दिन है। మంచిది, మన దేశానికి స్వతంత్రం వచ్చింది. अच्छी बात, हमारे देश की स्वतंत्र కానీ आजादी मिली,
స్వతంత్రం వచ్చిన దేశంలో మనిషికి స్వతంత్రం రాలేదు, आजादी मिला जिस देश की, उस देश में इंसान को वो आजादी नहीं मिला, మనిషికి స్వతంత్రం రాలేదు. इंसान को నా आजादी नहीं ఇష్టమైన मिला। బ్రతుకు నేను బ్రతుకుతానంటే బతకటానికి వీలు లేదు అని చెప్పి మనం కండిషన్ లో పెడుతున్నారు. हमारे मर्जी के अनुसार का जिंदगी में जीऊंगा बोलने से कहता है ऐसा नहीं जीना బాగా करके, జీవించను కూడా. तो कहता है हमारे जैसा जी लो। మేము గుంట్లో జీవిస్తున్నాం, నువ్వు గుంట్లోనే జీవించు. हम गड्ढे में गिरते हैं तो तुम भी गड्ढे में गिरो, అందుకని వాళ్ళ నుంచి వేరుపరుస్తున్నాడు దేవుడు. इसलिए कहता है उनसे निकल के अलग हो जाओ। कहता చూడండి है, ఏమంటున్నాడు, देखिए क्या, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండుడి. उनके बीच में से निकलो और अलग हो रहो। అంటే వెళ్ళటం అంటే ఎక్కడికి వెళ్ళటం అని కాదు, और अलग होने का मतलब कहीं और जाना नहीं, అంత దూరం ఇంకెక్కడికో వెళ్తాం అని కాదు. उनको छोड़कर कहीं और चले जाने का వాళ్ళ मतलब नहीं। ఆలోచనలతో కలవద్దు, उनके सोच से नहीं मिलना, భావాలతో కలవద్దు, उनके विचारों से नहीं मिलना है, వాళ్ళ యొక్క క్రియలతో కలవద్దు. उनके कार्यों से नहीं అవి मिलना है। దేవునికి ఇష్టమైనవి కాదు, वो परमेश्वर को अच्छा लगता అవి नहीं, ఆచారాలు वो వ్యవహారాలు, आचार व्यवहार इस संसार का, అది వ్యర్థము वो व्यर्थ बातें हैं, వ్యర్థము. వ్యర్థ ఒక బాతే రోజు హై. కనపడకుండా పోతాయి. एक दिन वो दिखाई नहीं देते सारी అందుకే बात। పౌలు గారు రాస్తున్నాడు, పరిశుద్ధాత్మతో రాస్తున్నాడు. इसलिए पौलुस पवित्र आत्मा के द्वारा लिखता है। ఏమంటున్నాడు చూడండి, और क्या कहता है, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. अपवित्र जो है उस अशुद्ध वस्तुओं को मत छूना करके प्रभु ఏంటంటే बताता అపవిత్రం है। అంటే ఏంటి చెప్పండి? अशुद्ध वस्तु मतलब क्या है? అపవిత్రం అంటే अशुद्ध का అది मतलब మన है యొక్క రక్షణకి ఏమి పనికిరాదు, वो हमारे उद्धार के विषय में काम नहीं आता, మనకు రక్షణకి ఏమి పనికిరాదు. అది हमारे उद्धार के लिए काम नहीं అది आता, అపవిత్రం అంతే, वो अपवित्र है, शुद्ध है, మనకేం అవసరం లేదు. అది हमारा वो कुछ से कोई लेना देना नहीं है। దాని వల్ల మనకేమైనా రక్షణ వస్తుందా? उसके द्वारा क्या हमें कुछ उद्धार मिलता है? దాని వల్ల మనకేమన్నా మరి పరలోక రాజ్యానికి మార్గం ఏర్పడుతుందా? उसके द्वारा क्या स्वर्ग के लिए कोई मार्ग बनता है? చెప్పండి. बताइए। అలాంటి ఆచారాల వ్యవహారాల మధ్యలో మనం ఉన్నాం, ऐसे आचार के लोगों के बीच में हम हैं, అందుకే అన్నాడు బయటికి రండి అని. इसलिए कहता है वो बाहर निकलो, అపవిత్రమైనదని ముట్టకవాకండి, अशुद्ध वस्तु को मत छुओ। అది ప్రభు చెప్తున్నాడంట. प्रभु कहता है, ప్రభు చెప్తున్నాడు, प्रभु कहता है, మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, मैं तुम्हें మీకు ग्रहण తండ్రినై करूंगा, ఉందును. मैं तुम्हारे पिता रहूंगा। అంటే ఇక్కడ ఆదరణ. यहाँ पे आदरण की बात అలాంటి कहते వాళ్ళు మిమ్మల్ని వెలివేసిన, हैं। ऐसे लोग आपको उक्कापने बंद कर दे, నిన్ను వెలివేసిన, आपको गांव से निकाले, నీతో మాట్లాడపోయినా, आपसे बात ना करे, నీతో కలవపోయినా, तुम्हारे साथ ना मिले, నువ్వు భయపడు, तुम डरो मत, నువ్వు భయపడు, तुम डरो मत, నేను దగ్గరికి వస్తా. मैं तुम्हारे पास आऊंगा। ఏమన్నాడు? क्या कहता है? నేను చేర్చుకుంటా. मैं तुम्हें अपनाऊंगा। వాళ్ళు చేర్చుకుని నిన్ను చేర్చుకుంటాను, वो आप नहीं अपनाएंगे मगर मैं अपनाऊंगा నేను నీతో आपको, ఉంటాను. मैं तुम्हारे साथ వాళ్ళ रहूंगा। వల్ల నీకేం లాభం లేదు. उससे कोई तुम्हें फायदा नहीं है। ఏదైనా శరీర పరంగా కొంచెం లాభమే గానీ ఆత్మ పరంగా ఏం లాభం లేదు. शायद शारीरिक तौर पे कुछ फायदा हो सकता, आत्मिक तौर पे నేను कुछ మీకు भी नहीं। తండ్రినై ఉంటాను, मैं तुम्हारा पिता रहूंगा, కుమారులాగా నేను ప్రేమిస్తాను, पुत्र की तरह तुम्हें प्यार करूंगा, కుమార్తెలాగా मैं ప్రేమిస్తాను. बेटी समझकर तुम्हें प्यार మీరు करूंगा। నాకు కుమారులను కుమార్తెలై ఉందిరని तुम मेरे సర్వశక్తి గల యెహోవా చెప్పుచున్నాడు. सर्वशक्तिमान प्रभु परमेश्वर कहता है। అర్థమైందా మీకు? आपको समझ में आ रहा है? అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ऐसे लोगों से दूर रहिए। అంటే వాళ్ళ यानी कि అలవాట్లు, उनकी వాళ్ళ आदतें, ఆచారాలు, उनकी आदत, వాళ్ళ పద్ధతులు, उनके विचार వాళ్ళ के अनुसार, క్రియలు उनके అవి कार्यों को దేవునికి వ్యాయమైనవి. वो प्रभु घृण करता है। उन चीजों అలాంటి को, వాళ్ళతో అలాంటి అవి కలిసిన వాటినాడు ऐसे लोगों से, ऐसे विषयों से जुड़ के मत रहना, ముట్టబాకండి, उनको छूना भी मत, ముట్టద్దు అసలు छूना भी मत। అన్నాడు యేసు ప్రభు. प्रभु कहता అలాంటి है, వాళ్ళ ద్వారా మీకు బాధలు వస్తాయి, ऐसे लोगों के द्वारा तुम्हें क्लेश होंगे, బాగా బాధలు వస్తాయి. बहुत सारे क्लेश అప్పుడు आएंगे। అంటున్నాడు, तब कहता है వాళ్ళు చేర్చుకోకపోయినా నేను చేర్చుకుంటా, वो नहीं अपनाएंगे आपको मगर मैं अपनाऊंगा, నేను తండ్రిగా ఉంటాను, मैं तुम्हारा पिता बन के నీకు रहूंगा, శాంతిని ఇస్తాను. तुम्हें शांति दूंगा। నా కుమారులు కుమార్తెలు మీరు. तुम मेरे बेटे और बेटियां हो। ఎవరు చెప్తున్నారు తెలుసా? कौन बता रहा है इस बात को? సర్వశక్తి మంత్రులైన దేవుడు చెప్తాడు. सर्वशक्तिमान परमेश्वर कहता है। చూడారా, प्रियो, ఒక వ్యక్తిని లోకం నుంచి వెలేశారు. एक इंसान को अपने घर से, गांव से बाहर कर दिया। ఎందుకని? क्यों? తను మనసు మార్చుకున్నాడు, उसने मन फिराया, ప్రభువు నమ్ముకున్నాడు, प्रभु पर भरोसा చెడ్డ किया, అలవాట్లని తీసేసుకున్నాడు, बुरी आदत सारा छोड़ दिया, తీసేసుకున్నాడు, निकाल दिया, ప్రభువులో ఉన్నాడు. प्रभु में है। అయితే तो फिर అతను ఊరికి బయటకు నెట్టేశారు. उसको गांव से बाहर कर दिया। ప్రార్థన చేసుకున్నాడు. वो प्रार्थना कर रहा था। ఒక వ్యక్తి వచ్చాడు, एक इंसान आया, తెల్లని బట్టలు కట్టుకున్నాడు, सफेद कपड़े पहन के వచ్చాడు. आ गया। ఎందుకు బాధపడుతున్నావు అని. क्यों दुखित हो रहे तुम करके पूछा। ఇదిగో ఇట్లా చేశారైనా, देखो मेरे साथ इन्होंने ऐसा किया है। నన్ను కూడా వెలివేశారు వాళ్ళు, वो कहता है मुझे भी इन्होंने बाहर నన్ను కూడా निकाल, వెలివేశారు, इन्होंने भी मुझे बाहर निकाल दिया। నేను మీతో ఉన్నాను, मैं तुम्हारे साथ हूँ, నీకు సమాధానం ఇస్తాను, तुम्हें शांति दूंगा, నీకు శాంతిని ఇస్తాను, आपको समाधान నువ్వు నా दूंगा। కుమారుడు, तुम मेरा बेटा हो, నేను తండ్రిని నీకు. मैं तुम्हारा पिता हूँ। భయపడబాకు, डरो मत, భయపడబాకు, डरो मत, భయపడబాకు. डरो मत। వాళ్ళు ఇవ్వలేదు, నేను నీకు ఇస్తాను. जो आप वो नहीं दे सकता वो मैं आपको दे అందుకే सकता యేసు ప్రభు हूँ। అన్నాడు, इसलिए यीशु कहता है నీకు లోకములో నీకు శాంతి లేదు, కానీ నా దగ్గర శాంతి ఉంది, నేను ఇచ్చే శాంతి లోకం ఇవ్వదు అన్నాడు. तुम्हें संसार में शांति नहीं मिलेगा, मेरे पास शांति है, मगर मैं जो शांति देता हूँ संसार की जैसा नहीं है। అందుకే 2వ కొరింథీయులకు పత్రిక రాసినప్పుడు పౌలు గారు जब पौलुस ने दूसरा कोरिन्थी की पत्रिका लिखा है, అనేక శోధనలో, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్న వారికి, जो बहुत सारी परेशानियां क्लेश में रहने वालों को, వాళ్ళకి
మంచి ఆదరణని మాటలు రాయించాడు. उनके लिए बहुत आदरण देने वाली बातें పరిశుద్ధాత్మ लिखवाया। మంచి ఆదరణ మాట. पवित्र आत्मा प्रभु अच्छी आदरण की बातें लिखवाया। ఆ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. वो बातें हमारे लिए भी लागू होता है। సతాయవ జనాలకి ఆ మాటలు వర్తిస్తాయి. इस प्रकार का सताव पाने वाले लोगों के लिए కొరింథీ होता है ये वचन। दूसरा कोरिन्थी 7:1 अध्याय వచనం. पहला वचन। 2 కొరింథీ दूसरा कोरिन्थी 7:1 వచనంలో 7 अध्याय पहला वचन। మన మిట్టి వాగ్దానములు కలిగి ఉన్నాము. हे प्रिय, जबकि ये प्रतिज्ञाएं हमें मिली है। నీ తండ్రిని, मैं तुम्हारा पिता हूँ, నీ దగ్గరికి వస్తాను, मैं आपके पास आऊंगा, నిన్ను ఆదరిస్తాను, आपको आदरण दूंगा, నా కుమారుడివి, तुम मेरा बेटा हो, నా కుమార్తెవి. तुम मेरी बेटी हो। చూసారా ఎంత ఆదరణ, చూసారా देखा कितना आदरण की बात है, ఎంత ఆదరణ. कितना आदरण की ఈ बात। వాగ్దానములు మనము కలిగి ఉన్నాం. जबकि इस तरह की प्रतिज्ञाएं हमें मिली है। ఈ క్రైస్తవులు ఉన్న గొప్పతనం ఏం తెలుసా? इस मसीहत्व में जो महत्व क्या है पता है? వాగ్దానములు ఉన్నాయి మనకు. वाचाएं है हमारे लिए, వాగ్దానాలు. हमारे लिए वाचाएं हैं। ఒక వ్యక్తి మొన్న ఈ మధ్య సాక్ష్యం ఇచ్చాడు. इस बीच में एक व्यक्ति ने गवाही दिया था, ఎందుకు క్రైస్తవులకు వచ్చానంటే, मैं क्यों मसीह में आ गया हूँ। నేను క్రైస్తవుడుగా కానప్పుడు, जब मसीह नहीं था, నేను मैं లోకంలో ఉన్నప్పుడు जब मैं संसार में था, నన్ను ఆదరించలేకపోయారు. कोई मेरी आदरण నన్ను नहीं किया, అంటరాని వాడు ఉన్నాడు. मुझे तो बाहर कर दिया, अछूत కింద समझा, కూర్చోబెట్టారు. मुझे नीचे बिठाया, నన్ను అసహించుకున్నారు. मुझे घृण किया। అరే నువ్వు అంటరాని వాడు అన్నారు. तू तो ऐसे अशुद्ध आदमी बोला నా मुझे। ప్రభు దగ్గరికి వచ్చినాక जब मैं प्रभु के पास आया हूँ, ప్రభువులో ఉన్న బిడ్డల పక్కన కూర్చోబెట్టుకున్నారు. जो प्रभु में है वो लोग मुझे अपने बगल में వాళ్ళు बैठाए। కింద కూర్చుని నన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. नीचे बैठे मुझे ऊपर बिठाया। వాళ్ళు ఏం త్రాగుతున్నారు అది నాకు ఇచ్చారు. वो जो भी पी रहे मुझे दिया है, వాళ్ళు తాగేది నాకు वो ఇచ్చారు. जो भी पीते थे వాళ్ళు मुझे दिया, తినేది నాకు जो ఇచ్చారు. खाते थे వాళ్ళు मुझे दिया, తాగే చెంబులో నుంచి నీళ్లు నాకు పోసిచ్చారు. और जो पीते थे उसी लोटे में से मुझे నాకు पिलाया। అంతకు క్రైస్తవ్యం నచ్చింది. इसलिए मुझे मसीहा तो बहुत నాకు पसंद అంత आया। क्రైస్తవ్యం నచ్చింది. इसलिए मुझे मसीहा तो बहुत पसंद आया। క్రైస్తవ్యం నన్ను ప్రేమించింది. मसीहा तो मुझे प्यार किया है। ప్రియులారా, నిజమైన ప్రేమ ప్రభువులో ఉంది. सच्चे प्यार मसीह में है, యేసు ప్రభువులో ఉంది. यीशु मसीह में అలాంటి है। బిడ్డల్లో ఉంది. इस तरह के लोगों में है, ఆ బిడ్డల్లో కూడా ప్రేమ ఉండాలి. और उन मसीह लोगों में भी प्यार होनी चाहिए, ప్రేమ ఉండాలి. प्यार होनी चाहिए। కాబట్టి చూడండి ఏమంటారు? इसलिए देखिए, ప్రియులారా, మనం ఇట్టి వాగ్దానములు కలిగి ఉన్నాము. जबकि हम ये प्रतिज्ञाएं हमें मिली है, కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుసు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. तो आओ हम अपने आप को शरीर और आत्मा की सब मलिनता से शुद्ध करें और परमेश्वर का भय रखते हुए पवित्र सिद्ध हो करे, पवित्रता को सिद्ध करे। అర్థం ఏంటి ఇక్కడ? मतलब क्या है? శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం, शरीर और आत्मा की सब मलिनता, శరీర కార్యాలు शरीर के कार्य స్పష్టంగా ఉన్నాయి. स्पष्ट में लिखा हुआ है। ఆత్మలో ఉన్నటువంటి మలితమైనటువంటి కార్యాలు, आत्मा के अंदर की मलिनता की बात ఈ है। శరీర కార్యాలు ఆత్మ చనిపోతుంది. शरीर के कार्यों में आत्मा मर जाती है। మళ్ళీ ఆత్మను జాగృతి చేయాలని దేవుని యొక్క కోరిక. उस आत्मा को जगाना है, परमेश्वर की అందుకే इच्छा है। పరిశుద్ధాత్మను పొందుకోండి అన్నాడు. इसलिए कहता है कि पवित्र आत्मा को पालो। ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి ఎప్పుడు పోరాటం కలిగి వస్తుంది. आत्मा और शरीर की आत्मा के हमेशा बीच में लड़ाई పరిశుద్ధ होती है। ఆత్మ పొందుకుంటే ఆత్మకి శాంతి, ఓదరణ కలుగుద్ది. और अगर पवित्र आत्मा को पाएंगे तो इस आत्मा को शांति और आदरण मिलेगा। ప్రార్థన, నేను ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన. इसलिए हमेशा प्रार्थना कीजिए कि प्रभु मुझे पवित्र आत्मा चाहिए। ఈ క్రైస్తవ లోపాలు ఎందుకు వస్తున్నాయి? పరిశుద్ధాత్మ లేకే. ये मसीह में कमियां क्यों है कि बिना पवित्र आत्मा की वजह से, పాస్టర్లకు గాని విశ్వాసులకు గాని विश्वासी में हो या चरवाहक में, పరిశుద్ధాత్మ లేక. पवित्र आत्मा के नाम అందుకే యేసు ఆత్మ లేనివాడు నా వాడు కాడు. इसलिए कहा कि जिस किसी पास यीशु की आत्मा नहीं है वो मेरा శరీర नहीं है। కార్యాలు స్పష్టం, शरीर के कार्य स्पष्ट लिखा हुआ है। అశుద్ధం అన్నమాట. अशुद्ध बातें हैं, అశుద్ధం. अशुद्ध అది बातें हैं। శరీరం ఏమైపోయింది? కల్మషం అయిపోయింది. वो शरीर जो है गंदगी हो चुकी है, ఆత్మ కూడా కల్మషం అయిపోయింది. आत्मा में कभी मलिनता लग गई అందుకే है। ఏమంటున్నాడు? इसलिए क्या कहता है? మనలను మనము పవిత్రులుగా చేసుకోవాలి. हम अपने आप को पवित्र आत्मा को ఎవరు सिद्ध करें। చేస్తారండి? कौन करेगा? ఒక మంచి కవి ఒక పాట రాశాడు. एक अच्छी कवि ने गीत लिखा है, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకు. पता नहीं कोई आएगा कुछ और करेगा, इस तरह बात मत जो ना, నిజం మరసి నిద్రపోకుమా. जो सच्चाई को भूल के सोते मत ఎవరు रहना। నిన్ను పరిశుద్ధపరుస్తారు? कौन आपको पवित्र करेगा? వాక్యం వింటున్నావు, वचन सुनते हो, వాక్యం వింటున్నావు, वचन सुनते हो, లైవ్ లో వస్తున్నావు, लाइव में आ रहे हो, బైబిల్ చదువుతున్నావు, बाइबल पढ़ते भी ఎవరు हो, మాట్లాడుతున్నాడు? परमेश्वर बातें कर रहे हैं। నువ్వే చేసుకో. आप अपने आप को पवित्रता ఈ करो। రోజు చేయలేక आज से मैं गंदा काम नहीं करूंगा, आज से मैं गलत नहीं करूंगा, इस तरह का गंदे काम नहीं करूंगा, इस तरह का सोच नहीं सोचूंगा, త్రాగుడు తాగను, इस तरह का पियकड़पन नहीं करूंगा। అసహించుకో. घृण करो पाप को, అలాంటి పాప క్రియలను అసహించుకో. पाप के कार्यों को घृण करो। అదే అంటున్నాడు, శరీరమునకును ఆత్మకును
కలిగిన సమస్త కల్మషము నుండి నీకు నువ్వే పరిశుద్ధుడైపో. शरीर और आत्मा के सब मलिनता से तुम अपने आप को पवित्रता में सिद्ध करो. దేవుని భయంతో గడుపు అంటున్నాడు. परमेश्वर का भय से మనుషులు బట్టి భయపడబాకు నువ్వు. मनुष्यों से मत डरो. వాళ్ళేదో అన్నారు, वो पता नहीं कुछ बोला, వాళ్ళేదో చేశారు, वो कुछ किया है, వాళ్ళ గురించి భయపడదు నువ్వు. उनको देख के मत डरो. ఎవరి గురించి భయపడవు నువ్వు? किसे देख के डरना है? దేవునికి భయపడు. परमेश्वर से डरना है. దేవునికి భయపడు. परमेश्वर से डरना है. ఇలారా प्रियो, యేసు ప్రభు తండ్రికి భయపడ్డాడు. यीशु मसीह पिता से डरा है. శరీరముగా ఉన్న ఈ సమయంలో शरीर में रहने का इस समय మొదటి में శతాబ్దంలో యేసు శరీరంగా ఉన్నాడు. पहली शताब्दी में यीशु मसीह शरीर आकार ఆయన ఎవరు భయపడ్డాడండి? वो किससे डरा है? ఎవరు భయపడ్డాడు? किससे डरा है? మనుషులు భయపడలే. इंसानों से नहीं डरा, భయపడలే. नहीं डरा. మనుషుల్ని పాపం నుంచి బయట తీసుకోవడానికి ఆయన ధైర్యంగా బోధించాడు. और मनुष्यों को पाप से बाहर निकालने के लिए उन्होंने हिम्मत से सुसमाचार सुनाया. ఆయన దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి సిలువెత్తుకున్నాడు. తెలుసా? यीशु ने परमेश्वर का बताया गया वाचा को पूरा करने के लिए क्रूस को उठाया. అందుకే శిష్యులతో ఒక మాట అన్నాడు. इसलिए चेलों से एक बात कहा है. ఏమిటి మీరు అడుగుతున్నారు? क्या बोलते हो तुम? దేవుడు నాకు ఇచ్చిన పాత్రని, నా తండ్రి ఇచ్చిన పాత్రని నేను తాగాలి. मेरे पिता ने मुझे मेरे लिए दिया है, उस पात्र में से मुझे पीना है. తాగాలి. उसे पात्र में से मुझे पीना है. ప్రియులారా, प्रियो, చూడండి ఏమన్నాడు. देखिए क्या कहता है. ఆయనంట యేసు కూడా చూడండి హెబ్రీ పత్రిక इब्रानियों के लिखी उपपत्ति 13, 12, 13 చదివితే 13 अध्याय 12, 13, 13 చదివితే 12-13 में पढ़ने से యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపుటకు శ్రమ పొందెను. इसी कारण यीशु ने भी लोगों को अपने ही लहू के द्वारा पवित्र करने के लिए फाटक के बाहर दुख उठाया. చూసారా, देखा, ఒక గొర్రె एक, మనుషుల కొరకు అర్పించాలంటే एक भेड़ मनुष्यों के लिए वध होने के लिए ఆ గొర్రెని ఎలుపులకు తీసుకెళ్లి మొత్తం కాల్ చేస్తారు. మొత్తం అంతా తీసేసి उस కాల్చేస్తారు. भेड़ को गांव के बाहर ले जाके उसको अच्छी तरह जला देते हैं. యేసు ప్రభు గొర్రె. यीशु मसीह हमारे लिए भेड़ बन चुका అదిగో है. లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రె పిల్లలు देखो, जगत के पाप उठा के ले जाने वाला मेमना ప్రజలను పరిశుద్ధపరచుటకై. हम लोगों को पवित्र करने के అందుకే लिए. యాజకులు ఆ గొర్రెని తీసుకొచ్చి ఆ గొర్రె మీద చేతులు పెడతారు. जब याजक उस मेमना को लाते हैं तो उसके ऊपर हाथ रखते हैं, చేతులు పెట్టిస్తారు. हाथ रखवाते हैं, వీళ్ళ పాపాలని దాని మీదకి వెళ్ళిపోయి क्योंकि इनकी सभी पाप उनके ऊपर जाना है. ఆ గొర్రెని తీసుకెళ్లి బలిపేట మీద వధిస్తారు. उस मेमने को ले जाके वेदी पर बलि चढ़ाते हैं గవిని వెలుపలకు తీసుకెళ్లి కాల్చేస్తారు. और वो फाटक के बाहर ले जाके उसको जलाते हैं. మొత్తం పడేస్తారు. బూడిద అంతా మలినం అంతా పడేస్తారు. पूरी तरह जला के सारी गंदगी सब चीज उठा के యేసు ప్రభు కూడా फेंक देते हैं. సిలువెత్తుకొని यीशु मसीह भी क्रूस उठाकर ఎక్కడికెళ్ళాడండి? कहाँ गया था? ఎక్కడికెళ్ళాడు? कहाँ गया था? గవిని ఎలుపటి పోయి శ్రమ పొందాడంట. फाटक के बाहर जाके दुख उठाया. కాబట్టి इसलिए మనం ఆయన నిందను భరించుచు. अब हम उसकी निंदा अपने ऊपर लिए हुए. అర్థమైంది ఇప్పుడు? आपको समझ में आ रहे हैं? ఆ సిలువ ఎత్తుకోమన్నాడు యేసు ప్రభు. उस क्रूस को उठाने నీ के लिए సిలువ ఎత్తుకో అన్నాడు. अपना क्रूस को उठाओ बोलता है. అర్థం అదే. यहाँ का मतलब यही है. ఏమన్నా తెలుసా? क्या कहता है? కాబట్టి మనం ఆయన నిందను భరించుచు. इसलिए आओ उसकी निंदा अपने ऊपर लेते ఆ हुए, నీ సిలువను ఎత్తుకో. अपने क्रूस उठाते हुए. నింద నువ్వు निंदा. యేసు నమ్ముకున్న నింద. अब यीशु को अपना इसलिए निंदा आती है. పరిశుద్ధమైనందుకు నింద. अपवित्र हुआ तो आपके ऊपर निंदाएं आती है. నిన్ను బాధ పెడతారు. आपको दुखित देंगे, నిన్ను చీ అంటారు. आपको छी करेंगे, నిన్ను అసహించుకుంటారు. आपको घृण करेंगे. అసలు మీరు మనుషులు కాదంటారు. आप इंसान नहीं है बोलेगा. ఎందుకని? क्यों? వాళ్ళ స్థితిలో వాళ్ళు वो మాట్లాడతారు. अपनी ही स्थिति में रह के बातें कर रहे हैं. మరి మన స్థితిలోకి రాలా. वो हमारी स्थिति में नहीं आया, మన అందాజ మీద రాలా. अपने अंदाज में नहीं आया. वो పరిశుద్ధం అయిపోయాం. हम पवित्र हो మన चुके, ఆలోచనలు మారిపోయాయి. हमारा सोच बदल गया. మన శరీరము ఆత్మ పట్టిన మలినం గందకి పోయింది మంది. हमारे शरीर और आत्मा को जो मलिनता लग गया वो निकल चुकी है. प्रियो, మట్టిలో బొరులాడేవాడు ఏమంటాడు? जो मिट्टी में लौटता रहेगा वो क्या రారా, రారా, आ जाओ बोलेगा. రారా. आ जाओ, పొరుగుగా రారా. आ जाओ. తర్వాత కడుక్కున్నావు రారా. आज इसमें लुढ़क जाओ, बाद में తర్వాత धोएंगे, కడుక్కున్నావు రారా बाद में धोएंगे. आ जाओ लुढ़केंगे थोड़ी देर बोलेगा. అంటాడంట. ऐसा ही कहेगा ना. అలానే అలాంటి వారి మధ్య మనం ఉండం. इस तरह के लोगों के बीच में हम వాళ్ళు हैं. అదే అంటారు. वो ये बोलेगा, మాది మీరు మా ఆచారాలు పొందుకోండి అంటారు. हमारे आचार को भी तुम अपनाओ कहेगा. అది మిథ్య వ్యర్థం అని వాళ్ళకి తెలియదు. वो व्यर्थ है. అలాంటి तुमको వాళ్ళు नहीं మనం पता. బయటకు వచ్చేసాం. ऐसे चीजों से हम बाहर आ चुके యేసు हैं. ప్రభు కూడా చూడండి. यीशु मसीह को भी देखिए, యేసు ప్రభు సిలువెత్తుకున్నాడు क्रूस उठाया है ప్రజల యొక్క పాపాలు తీసేయటానికి. प्रजा लोगों के पापों को मिटाने का. గర్ని వెలుపటకు శ్రమ పొందడానికి వెళ్ళిపోయాడు. गांव के बाहर फाटक के बाहर दुख उठाने పౌలు गया. గారు చెప్తున్నాడు ఆ యొక్క ఎబ్రీ సంఘానికి. अभी पौलुस कहता है इब्रानी कलीसिया को, కాబట్టి మనం ఆయన నిందను భరించుసు. इसलिए हम उसकी निंदा को अपने ऊपर लिए हुए, నీ సిలువ ఎత్తుకో. अपने क्रूस को उठाओ. శిబిరము ఎలుపులకి ఆయన యొద్దకు వెళ్ళుదము.
छावनी के बाहर उसके पास निकल चले। ప్రైజ్ ద లార్డ్. Praise the Lord, hallelujah। యేసు ప్రభువు అన్నాడు, यीशु मसीह ने क्या నన్ను कहा? వెంబడించగోరు వాడు जो मेरे पीछे हो लेना తన चाहता है, సిలువ ఎత్తుకో, अपना क्रूस उठाना తన पड़ेगा। సిలువ ఎత్తుకోమన్నాడు. अपना क्रूस ఆ उठाओ, సిలువే एक क्रूस। మనం మనుషుల మధ్యలో శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు భరించాలి ప్రియులారా, मनुष्य के बीच में निंदा है, तकलीफ है, दूषण की बातें सहना है, భరించాలి, सहना है తప్పదు. जरूर। అందుకే యేసయ్య అన్నాడు, इसलिए यीशु कहता है, తండ్రి पिता వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు, ये नहीं जानते ये क्या कर रहे हैं, వీళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కాదు, ये नहीं जानते ये क्या कर रहे हैं, క్షమించు, इनको क्षमा करो, క్షమించలేదు, इनको क्षमा करो। వీళ్ళు ఏం ये మాట్లాడుతున్నారు, क्या बातें ఏం करते हैं, కార్యాలు क्या చేస్తున్నారు, कौन से कार्य करते ఎలా हैं, బాధ పెడుతున్నారు, किस तरह दुख दे रहे हैं। ప్రభువా ఇలా తెలియదు, प्रभु इनको नहीं पता, తండ్రి ఇలా తెలియదు, प्रभु पिता इनको नहीं पता। ఈ అన్ని జనులు అలానే చేస్తారు, जनजाति इसी तरह करेगा, వాళ్ళు బ్రతకరు సరిగా మనల్ని బతకనేరు, वो नहीं जिएंगे ढंग से, हमको भी नहीं వాళ్ళు जिएंगे। జీవించరు మనల్ని జీవింపనేరు, वो ना जिएंगे, हमको ना వాళ్ళు जीने देंगे। పరిశుద్ధంగా ఉండరు మనల్ని పరిశుద్ధంగా ఉండనేరు, पवित्र बनके नहीं रहेगा, हमको भी पवित्र नहीं होने మన देगा। స్వతంత్రాన్ని కూడా వాళ్ళు చీల్చాలని చూస్తా ఉంటారు. हमारी आजादी को भी वो निकालने के लिए सोचते हैं। ఒక మనిషికి స్వతంత్రం రావాలి, एक इंसान को आजादी मिलना है। ఈ స్వతంత్రం వచ్చిన దేశంలో, ये आजादी मिली हुई इस देश में, ఈ దేశంలో इस देश ఒక में మనిషికి రావాలి. एक इंसान को भी आजादी మనిషికి मिला। స్వతంత్రం వచ్చినప్పుడు నిజమైన స్వతంత్రం. इंसान को भी आजादी मिला तो तभी सच्ची आजादी అందుకే है। ఒక మహానుభావుడు అన్నాడు, इसलिए एक महान ఒక इंसान, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా బయటికి వెళ్ళి ఒంటరిగా వచ్చినప్పుడే నిజమైన స్వతంత్రం అన్నాడు. एक लड़की आधी रात में अकेली जाके वापस आ सकेगा सुरक्षित, तभी सच्ची ఒక आजादी మనిషిని है। మనిషిగా చూసినప్పుడే నిజమైన స్వాతంత్రం. एक इंसान को इंसान के तौर पर देखने पर ही सच्ची ఒక आजादी है। మనిషిని స్వతంత్రంగా బ్రతకనివ్వటమే నిజమైన స్వాతంత్రం. एक इंसान को अपनी मर्जी के अनुसार जीने देना ही सच्ची ఈ రోజు आजादी है। అది దాన్ని చీల్చేశారు, आज का दिन उसको हमसे दूर करने के लिए सोचते हैं, చీల్చేశారు. दूर कर दिया है। ఒక వ్యక్తి మంచి సాక్ష్యం చెప్పాడు. एक ने अच्छी गवाही दिया है, అతను అన్నాడంట, उसने कहा, ఒకప్పుడు మీతో పాటు తాగాను తిరిగాను, एक समय मैंने आपके साथ खाया और पिया, మీరు నన్ను శబాష్ అన్నారు, आपने मुझे शाबाशी कहा, ఇప్పుడు నేను మీ నుంచి వేరైపోయాను, अब आप आपसे अलग हो चुका ఇప్పుడు हूं। ఏమంటున్నారు, अब क्या చెడిపోయావురా అంటున్నారు, बिगड़ गए हो बोलते हो, చెడిపోయావు అంటున్నారు. बिगड़ गए हो నేను बोलते ఎక్కడ हो। చెడిపోయాను, मैं कहाँ बिगड़ गया हूं? చెడిపోయింది మీరు, बिगड़े हुए आप हो, బాగుపడింది నేను. सुधर गया हूँ ఇలా मैं। కాదు నువ్వు చెడిపోయావు, नहीं, वो बोलते हैं कि नहीं కాదు నువ్వు చెడిపోయావు. तू ही बिगड़ गए हो। ఇలాంటి లోకంలో మనం ఉన్నాం, ऐसे इस तरह के संसार में हम हैं, ఇలాంటి లోకంలో మనం ऐसे लोगों में है हम। కానీ ప్రభు అంటున్నాడు, इसलिए प्रभु कहता నేను है, మీతో ఉంటాను, मैं तुम्हारे साथ మీరు रहूंगा, తండ్రిని అయి ఉంటాను, तुम्हारे पिता बन के रहूंगा, మీరు నా కుమారులు, तुम मेरे बेटे మీరు हो, నా కుమార్తెలు. मेरे बेटियां हो। సర్వశక్తిమంతుడు చెప్తున్నాడు, सर्वशक्तिमान प्रभु कहता है, భయపడ डरो मत, భయపడదు. डरो मत। వీలైతే ఒక రోజు వాళ్ళు నీ దగ్గరికి వస్తారు గానీ నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళవు. हो सकता तो वो एक समय आपके पास आपकी स्थिति में आएगा, मगर आप उनके पास नहीं ఆ जाएंगे। ధైర్యంతో ఉండు. उस हिम्मत से అందుకే रहो। ప్రకటన గ్రంథంలో అన్నాడు, इसलिए प्रकाशित वाक्य వాళ్ళు में నీ कहता है, దగ్గరికి వచ్చి నీ కాళ్ళ మీద పైడు చేస్తాను అన్నాడు. वो लोग तुम्हारे पास भेजूंगा ताकि तुम्हारे पैरों पर गिरे, వచ్చి పడతారు. वो पैरों पर गिरेगा करके बोलता है। क्यों? లోకంలో ఉన్నారు, మన వాగ్దానంలో ఉన్నారు, वो संसार में है, हम वाचा के नीचे మన हैं, ప్రభువులో ఉన్నారు. हम प्रभु में हैं। అందుకే అంటున్నాడు, इसलिए कहता है, ఆ నిందను భరించుచు उस निंदा को अपनाते हुए శిబిరం వెలుపలకు మనం ఆయన యొద్దకు వెళ్ళుదాము. छावनी के बाहर उसके पास हम जाएंगे। ఎక్కడికి మనం हम कहाँ जाना है? బాధలు వచ్చినప్పుడు, दुख आता है, శోధనలు जब వచ్చినప్పుడు परेशानी आती है, ప్రభు దగ్గరికి వెళ్దాం. प्रभु के पास आना ప్రభు है, దగ్గరికి వెళ్దాం. प्रभु के पास आना है, ప్రార్థిద్దాం, प्रार्थना करना है, మోకరిద్దాం. घुटने में आएंगे। ప్రభువా प्रभु చూడు ప్రభువా, देखिए ఎన్ని నిందలు వస్తున్నాయో, कितना निंदाएं आ ఎన్ని रहे బాధలు हैं, कितना వస్తున్నాయో, क्लेश आ रहे ఎన్ని हैं, శోధనలు कितना వస్తున్నాయో परेशानियां। చూడు ప్రభువా. देखिए प्रभु సన్హెరేబు सनहेरेब హిజ్కియా మీద చాలా భయంకరమైన మాటలు మాట్లాడాడు, इसके के ऊपर बड़ी विरुद्ध बातें कहा, చాలా మాటలు మాట్లాడాడు, बहुत विरुद्ध बातें कहा, చాలా పోకళ్ళు పోయాడు. बहुत सी अपनी मनमर्जी అతను के अनुसार। కాపాడేవాడు లేడన్నాడు. इसको बचाने वाला कोई नहीं है कहा। ఆ ప్రజలకు చెప్తున్నాడు, उस प्रजा से कहता है, హిజ్కియా మాటలు బాకండి, हिजकिय्याह की बातें मत सुनना। దేవుడు దేవుడు అంటున్నాడు, ये परमेश्वर परमेश्वर దేవుడు कहता నిన్ను है, కాపాడతాడా, क्या प्रभु तुमको बचाएगा? ఫలానా దేవుడు కాపాడా, आप फलाना परमेश्वर ने ఫలానా बचाया, దేశం దేవుడు కాపాడా, फलाना देवताओं ने ఫలానా बचाया, రాజు దేవుడు కాపాడా, फलाना राजाओं के देवता ने ఈ बचाया, యెహోవా కూడా కాపాడడు तेरा परमेश्वर यहोवा भी तुझे नहीं बचा అని ఒక सकेगा। ఉత్తరం రాశాడు. इस तरह एक चिट्ठी लिखा ఉత్తరం उन्होंने, రాశాడు. एक चिट्ठी लिखा వెంటనే उन्होंने। హిజ్కియా ఉత్తరం తీసుకున్నాడు. इस तुरंत हिचके ने वो चिट्ठी लिया, ఏడ్చాడా, रोए क्या? ఉత్తరం స్నేహితుడా, वो चिट्ठी को लेके रोया? చాడలేదు. नहीं रोया। ఎక్కడికి వెళ్ళాడు, कहाँ गया? మందిరంలోకి వెళ్ళాడు. मंदिर में गया, మందిరంలోకి వెళ్ళాడు, मंदिर में गया, అక్కడ పరిచాడు, मंदिर में सामने प्रभु के దేవుని सामने रखा, సన్నిధిలో ప్రార్థించాడు. प्रभु के सम्मुख प्रार्थना किया। అవ్వా प्रभु హిజ్కియా యా సన్హెరేబు చూడు ఏం చేశాడు, सनहेरेब देखो क्या किया, ఏం చేశాడు, क्या किया देखो। నీ మీద ప్రగల్భాలు పలుకుతున్నాడు, आपके ऊपर भी विरुद्ध बात बोलता है, అక్కడ కన్నీరు గార్చాడు, वहां आंसू అక్కడ बहाया, ప్రార్థన చేశాడు, वहां प्रार्थना ఆ किया, ఉత్తరాన్ని పరిచాడు. उस चिट्ठी को प्रभु के सामने बिछाया। వెంటనే దేవుడు అన్నాడు, तुरंत प्रभु ने कहा, సన్హెరేబుని చూడండి, వాళ్ళతోటి నేను చంపిస్తాను. सनहेरेब के साथ देखो मैं क्या करूंगा, उनकी अपने చివరికి ही उनको मारेंगे। సన్హెరేబు కుమారులు
కుమారులే సన్హెరీబును చంపేశారు. आखिरी में सनहेरीब के पुत्र ने ही उसको मार डाला है। అది మన దేవుని యొక్క కరిష్మా, वही हमारे परमेश्वर का అది మన सामर्थ्य, దేవుని యొక్క శక్తి, हमारे परमेश्वर की అది करिश्मा, ఆయనలో ఉన్న పవర్. उसके अंदर की सामर्थ्य। కాబట్టి భయపడొద్దు, इसलिए डरो मत, భయపడొద్దు, डरो मत, భయపడొద్దు. डरो मत। ఇప్పుడు నువ్వేమి లేని వాడుగా ఉండొచ్చు, अभी आप कंगाल हो सकते हो, कुछ भी नहीं आपके पास, आपके पास कुछ भी नहीं, ఇతరుల మీద ఆధారపడి ఉండొచ్చు. నువ్వు दूसरे के ऊपर भरोसा रख के दी ఒక सकता है। రోజు నిన్ను హెచ్చిస్తాడు, एक दिन आपको ऊंचा करेगा, ఒక రోజు నిన్ను హెచ్చిస్తాడు. आप एक दिन आपको ऊंचा करेगा। దానికోసం నువ్వు దేవుళ్ళో ఉండు. उसके लिए तुम प्रभु में बने रहो। నువ్వు గనుక చెడిపోతే, अगर तू ही बिगड़ गया, तू बिगड़ गया, మళ్ళీ దేవుడు హెచ్చించలేడు. प्रभु आपको మళ్ళీ सम्मान నువ్వు नहीं హేళన करेगा। పాలైపోతావు వాళ్ళ మధ్యలో. तुम बेकार की हंसी मजाक बन जाएगा तुम। అందుకే इसलिए చూడండి ప్రియులారా, देखिए प्रियो, ప్రభువు మన అవసరతలను ఎరిగే దేవుడు. प्रभु जो हमारी जरूरतों को जानने वाला परमेश्वर ఆయనతో మనం ఉంటే, है, उसके साथ अगर हम रहेंगे, ఆయన మనతో ఉంటే, वो हमारे साथ అది रहेगा, ఒక అన్యోన్య సహవాసం. उस तरह का मेल मिलाप మన हमारे पास हो, అవసరతలను ఎరిగే దేవుడు. वो हमारी जरूरतों को जानने वाला परमेश्वर है। అది एक बार పాపం ఆహారం కూడా తినలేకపోతున్నారు. चले एक बार खाना नहीं खा पा रहे, ప్రేమ గురించి చెప్తున్నాను మీకు. उनके प्रेम के बारे में बता रहा हूँ। ఆయన మనతో ఉంటాడని, वो हमारे साथ रहता है, మన बोल के। అవసరం ఎరుగుతారని చెప్పి. हमारी जरूरतों को जानने वाला ये कहना चाहता हूँ। సింపుల్ విషయం చూడండి, कितनी छोटी सी बातें देखिए, జనం అందరూ వస్తున్నారు, बहुत सारी भीड़ भीड़ आ रही है उनके पास, ఓ ప్రార్థన చేయాల్సి వస్తుంది, सब लोगों को प्रार्थना करना पड़ रहा चक्राल है, उनको वचन बताना हो रहा है, ఆహారం తినలా, खाना खाने का भी శిష్యులు समय नहीं, అలసిపోతున్నారు. चेले थक गए, శిష్యుల వైపు చూసారు, चेलों की ओर देखा, అరే అలసిపోతున్నారు, अरे ये थक चुके हैं, జన సమూహాలు వస్తున్నారు, लोग तो झुंड की झुंड आ रहे, అరే శిష్యులు అలసిపోతున్నారు, चेले थकते जा रहे, బాధపడిపోతున్నారు, परेशानी में పాపం है, నుంచి ఆహారం తినలేదు. सुबह से इन्होंने खाना नहीं खाया। వెంటనే ఏమన్నాడు తెలుసా? तुरंत क्या कहा? మరి మార్కు సువార్త देखिए मरकुस 6:31, 6:31 में, మార్కు సువార్త मरकुस सुसमाचार 6:31 6:31 में, యేసు మీరు ఏకాంతముగా అరణ్య స్థలానికి వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. उसने उसने उनसे कहा, तुम आप अलग किसी एकांत स्थान में चलकर थोड़ी विश्राम करो। చూసారా పిల్లారా, देखा प्रियो, చూసారా देखा ఏం చేశాడు? क्या किया? బాబా బాధపడిపోతున్నారు, वो बड़ी दुखित में है, ఆకలి అయిపోయింది, పాపం उनको भूख लग रहे हैं, वो అలసిపోతున్నారు. थक चुके నా हैं, పనిలో ఉన్నారు బిడ్డ, मेरा ही काम के मेरे నా बच्चे పనిలో ఉండి అలసిపోతున్నారు. मेरे काम में ही थक चुके हैं। వెంటనే ఏమన్నాడు? तुरंत क्या कहा? మీరు ఏకాంతముగా వెళ్ళి तुम एक अलग एकांत स्थान में जाकर, అరణ్య స్థలమునకు వచ్చి वो जंगल के स्थान में जाकर కొంచెం సేపు थोड़ी देर అలసట తీర్చుకోండి, विश्राम करो, కొంచెం సేపు అలసట తీసుకోండి. थोड़ी देर विश्राम అంటే करो। ఒక మనిషిని పట్టించుకుంటున్నాడు, यानी कि एक इंसान के ऊपर ख्याल रखता है, పట్టించుకుంటున్నాడు. ख्याल रखता है, తనకున్న బాధను అర్థం చేసుకుంటున్నాడు. इंसान की दुख को समझ रहे మీరు परमेश्वर। అనుకోవచ్చు, आप सोच सकते हो, దేవుడు అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని. प्रभु तो हमारे కానీ बारे में వాక్య समझता ही భాగం వాక్య లేఖనాల్లో చూడు, నువ్వు नहीं। लेकिन आप वचन के अनुसार देखो, లేఖనాల్లో చూడు, నువ్వు वचन में देखो। లేఖనాల్ని వదిలిపెడితే దెబ్బతింటావు. अगर वचन को छोड़ के सोचोगे तो అందుకే मार యేసయ్య पाओगे। అన్నాడు, इसलिए यीशु ने మీకు कहा, లేఖనాలను చదివారా మీరు? आपने वचन को पढ़ा है, అసలు లేఖనంలో ఏం రాసిందో మీకు తెలుసా అని लेखन అడిగాడు. भाग में क्या लिखा हुआ है आपको అందుకే पता మీరు है, పొరపడుతున్నారు. इसलिए आप धोखा कर रहे యేసు हो। ప్రభు శాస్త్రుల్ని పరిసయ్యుల్ని సద్దుకయ్యుల్ని ఏ రోజులతో మాట్లాడుతున్నప్పుడు మీరు లేఖన భాగాలను మర్చిపోయారు. यीशु मसीह शास्त्री परिसय सदुकय से बात करते वक्त कहा, तुम लेखन भाग को भूल चुके మీరు हो, లేఖన భాగాలను గుర్తించట్లేదు, लेखन भाग को नहीं पहचान पा అందుకే रहे, మీరు పొరపడుతున్నారు. इसलिए तुम धोखा खाते हो। ఒకసారి అన్నాడు, एक जगह कहा, వెళ్ళి లేఖన భాగాలు చదువుకోండి, जाके एक बार वचन और लेखन भाग को पढ़ो, कहा చదువుకోండి అన్నాడు. पढ़ो बोला, అందుకని బైబిల్ చదవాలి. इसलिए बाइबल को पढ़ना है। ఉద్యోగస్తుడు, आप नौकरी करने वाले నాకు हो, తెలుసు ఆ బాధ ఎందుకు. मुझे पता है वो तकलीफ क्या है, ఉద్యోగస్తుడు పడే బాధ నాకు తెలుసు, नौकरी में रहने वाले जो तकलीफ उठाता है ఆ मुझे వేదన पता है, ఏందో నాకు తెలుసు. वो परेशानी मुझे पता है। నిజంగా ఆ వేదన నువ్వు పడుతుంటే अगर इस प्रकार की सोच में आप है, నిన్ను కూడా వదిలిపెట్టడు. आपको भी नहीं छोड़ेगा, ఎప్పుడు సమయం వస్తే, कभी भी समय मिलेगा, ఎప్పుడు సమయం వస్తే जब भी समय मिलेगा ఎంత నువ్వు ఏకాంతంగా బైబిల్ చదువు. तुरंत एकांत स्थान में आके बाइबल पढ़ो, బైబిల్ చదువుకో. बाइबल पढ़ो, బైబిల్ నీకు సమాధానం ఇస్తుంది, बाइबल आपको समाधान देगा, నీకు శాంతి ఇస్తుంది. आपको शांति देगा। నీకు మంచి విశ్రామ స్థలంలో आपको जब లంచ్ టైం जब लंच टाइम होगा, నీకు పని చేసుకున్నావు, अब काम कर लिया, నీకు సమయం దొరికింది, आपको मौका मिला है, మొబైల్ చూసుకోబో, मोबाइल में मत యూట్యూబ్ पढ़ना, చూసుకోబో, यूट्यूब में मत पढ़ना, వాట్సాప్ చూసుకోబో, व्हाट्सएप में नहीं जाना, నువ్వు దేవుని వాక్యం చూసుకో, परमेश्वर का वचन देखो, నీకు ఆదరణ ఇచ్చు. आपको आदरण देगा। లేదా नहीं तो నేను కొన్నిసార్లు బాత్రూమ్ లో ప్రార్థన చేసుకున్నాను తెలుసా మీకు. मैं कई बार बाथरूम में प्रार्थना किया, ड्यूटी నాకు में వచ్చిన आपको पता బాధ, है। मेरे संकट जो आए నాకు थे, వచ్చిన ఆవేదన मेरे पास जो परेशानी आए थे, బాత్రూమ్ లో ప్రార్థన मैंने చేసుకున్నాను. बाथरूम में जाके प्रार्थना किया, ప్రార్థన చేసుకున్నాను. प्रार्थना किया हूँ। కొన్నిసార్లు कई बार బాత్రూమ్ లో బైబిల్ తీసుకెళ్లి జేబులో పెట్టుకొని బాత్రూమ్ లో వాక్యం తీసుకుని చూసాను ఒకసారి. मैं जेब में बाइबल रखा और बाथरूम में जाके बाइबल को पढ़ा मैंने। అది చూస్తాడు మనం. प्रभु ये देखता है हमारी जिंदगी में, मेरे बच्चे जो है थक गया, మైండ్ పరంగా కలిసిపోయాడు, वो दिमाग के तौर पर थक गया है, ఆలోచన పరంగా కలిసిపోయాడు, सोच सोच के थक गया है, శరీర పరంగా కలిసిపోయాడు. शरीर के तौर पर थक गया है, నా బిడ్డ చాలా కలిసిపోయాడు. मेरे बच्चा बहुत ही थक गया है। విశ్రాంతి ఇస్తాడు. प्रभु विश्राम देगा, నా శాంతి మీకు ఇస్తాను, मैं अपना शांति दूंगा कहता నా है, శాంతి మీకు ఇస్తాను. मेरा शांति दूंगा बोलता है। లోపించినట్టుగా जैसा दुनिया देता वैसा ఇప్పుడు नहीं నువ్వు दूंगा। కృంగిపోయావు, अभी तुम टूट चुके हो, నువ్వు బాధపడుతున్నావు, तुम क्लेश में होगा, అలాంటి మనుషుల మధ్యలో ऐसा लोगों के बीच में అయ్యో तुम ఇప్పుడు होगा। నేనేం చేయలేను. प्रभु मैं अब क्या करूं? ప్రభు నిన్ను
ఆదరిస్తారు. प्रभु आपको आदरण देगा। అందుకే అన్నాడు इसलिए कहता है కొంచెం సేపు थोड़ी ही देर మీరు అరణ్య స్థలానికి వెళ్ళండి. आप अलग जाओ, అరణ్య స్థలానికి आप किसी अलग जगह में जाओ, అలసట తీర్చుకోండి. आप वहां पे विश्राम पाओ, దేవునిలో ఉండి ప్రార్థన చేసుకుని హాయిగా వణుకు. प्रभु में रहकर प्रार्थना करके आराम से सो जाओ। దావీదు అంటాడు दाऊद कहता है నా పడుకున్నప్పుడు నా కన్నీళ్ల ద్వారా నా పరుపు తేలిపోతుంది. जब मैं रोता हूँ तो मेरे आंसुओं के द्वारा मेरी बिछौनी उठती है, तैरती है करके बोल रहे हैं। प्रार्थना करो, ప్రార్థన చేయి. प्रार्थना करो। అందుకే కీర్తనకారుడు అంటాడు भजनकार कहता है ఆయన నేర్పిన మంచి మాట అంటే उन्होंने अच्छी बात सिखाई, वो क्या पता। కీర్తనకారుడు అంటాడు भजनकार बोलता है 23వ కీర్తన 23वीं भजन संगीता 1 में నుంచి 3 1 से लेकर 3 तक మంచి మాట. अच्छी बात। యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. यहोवा मेरा चरवाहा है, मुझे कोई गति नहीं होगी। Praise the Lord, हालेलुया। నా కాపరి वो मेरा चरवाहा है। గొర్రెని ఏం చేస్తాడంటే కాపరి वो भेड़ को क्या करेगा మంచి चरवाहा? మంచి 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 గడ్డలు మేపుతాడు. अच्छी अच्छी चारा खिलाएगा उसको। అక్కడ కొనుక్కునే కాడ రాళ్ళు బోల్ట రాళ్ళు తీసేస్తాడు. जहाँ वो लिटाना है उसको, उस जगह में कोई उबड़ खबड़ तो ఇంకొక उसको విషయం ठीक తెలుసు करेगा। మీకు एक बात और पता है, గొర్రెకి బాగా ఎంట్రుకు బాగా బొచ్చు పెరిగింది అనుకోండి और उस भेड़ के अच्छी तरह बाल आ चुके हैं खूब सारे, కొనుక్కోలేదు वो लेट नहीं पाती है, కొనుక్కోలేదు वो लेट नहीं ఇబ్బంది पाती, పడతా वो बड़ी दिक्कत में रहती है। అన్నీ తెలుసా కాపరి तुरंत क्या करेगा ఆ चरवाहा? గొర్రె బొచ్చు కత్తిరిచ్చేస్తాడు. उस भेड़ के ऊन को खतरता है, కత్తిరిచ్చేస్తాడు. खतरता है। నా గొర్రె పునుకోలేకపోతుంది, मेरे भेड़ सो नहीं पा रही, నడవలేకపోతుంది, चल नहीं पा रही, భారం అయిపోయింది. उसको बड़ी बोझ लग रहा है, అందుకని इसलिए వెంటనే బొచ్చు కత్తిరిచ్చేస్తాడు. तुरंत ही उसके बाल को काट देता దానికి ఉన్న है, భారాన్ని తీసివేస్తాడు. उसका ऊन को काट देता है, उसको बोझ को हटा देता है। కాపరి పనిది. ये चरवाहा का काम నువ్వు ये నీ है। ప్రభు కాపరిగా ఉన్నాడా? तो प्रभु आपके लिए चरवाहा बन के रखा, కాపరిగా ఉన్నాడా? चरवाहा का बन के యెహోవా रखा। నా కాపరి. यहोवा मेरा चरवाहा है। అందుకే యేసయ్య అన్నాడు इसलिए यीशु कहता है మంచి కాపరి, मैं अच्छा चरवाहा నేను हूँ, మంచి కాపరి. मैं अच्छा चरवाहा हूँ। నా గొర్రెలకు నేను మేత అందిస్తాను. मैं अपनी भेड़ों के लिए నా चारा देता గొర్రెలు हूँ। నెంబడిస్తాయి, मेरे भेड़ मेरे पीछे నా हो, గొర్రెలు నెంబడిస్తాయి, मेरे भेड़ मेरे पीछे हो, నా గొర్రెల కోసం నేను ప్రాణం मैं పెడతాను. अपने भेड़ों के लिए प्राण देता हूँ। అది మన కాపరిలో ఉన్న లక్షణం. यही वो है मेरे अपने चरवाहा అందుకే का लक्षण। కీర్తనకారుడు అంటున్నాడు इसलिए भजनकार बोलता है యెహోవా నా కాపరి. यहोवा मेरा चरवाहा है। ఎందుకంటే దావీదుకు తెలుసు కాపరి లక్షణాలు ఏదో దావీదులో ఉన్నాయి. क्योंकि दाऊद जानता है कि राजा दाऊद के अंदर चरवाहा का सारा लक्षण है। దగ్గరికి వెళ్ళి दाऊद ने क्या बोला साउल के पास जाके, యుద్ధం జరుగుతుంది, जब लड़ाई हो रही थी, ఏమన్నాడు? क्या कहा? ఎవరిడు कौन है ये? ఈ సున్నతి లేనివాడు ఎవరిడు? बिना खतने का कौन है ये? ప్రియులారా, प्रिय हो, బాప్తిసం లేని వాళ్ళు, जिनकी बपतिस्मा नहीं है, రక్షణ లేని వాళ్ళు, जिनके उद्धार नहीं है, క్రీస్తు ప్రభువుగా లేని వాళ్ళు जिसकी प्रभु मसीह नहीं నీ है, మీద ఆక్రమణ చేయొచ్చు, आपके ऊपर आक्रमण कर నీ सकता మీద ఆక్రమణ చేయొచ్చు, है, आपके ऊपर నీ మీద आक्रमण कर सकता పెత్తనం చేయొచ్చు, है, आपके ऊपर अपना थोप सकता है, పెత్తనం చేయొచ్చు. अपना उद्देश्य को थोप सकता है। భయపడబాకు, फिर भी मत डरो, భయపడబాకు, मत डरो, ప్రభు దగ్గరికి వెళ్ళు. प्रभु के पास रहो। చూడండి देखिए దావీదు అంటున్నాడు दाऊद कहता है గొలియత్ ఎత్తున్నాడు, गोलियत कितना बड़ा था, ఎంత ఎత్తున్నాడు? कितना ऊंचाई में है। ఇజ్రాయేలు పారిపోతున్నారు, इजराइल सारे डर के भाग रहे, పారిపోతున్నారు. भाग चले जा रहे। అటు ఇజ్రాయేలీలు, एक तरफ इजराइली, ఇటు గొలియతు, इधर गलियात, మధ్యలో దావీదు వచ్చేసి, बीच में दाऊद आ गया, మధ్యలో దావీదు వచ్చేసి दाऊद आ गया, చూశాడు ఇజ్రాయేల్ देखा इजरायलियों को, పారిపోతున్నారు, वो भाग रहे, భయపడిపోతున్నారు, वो डरते जा रहे, పిరికివారు वो అయిపోతున్నారు. डरपोक बन गए। రాజు కూడా राजा भी राजा भी చూశాడు లంక, देखा उनके, और ఇటు చూశాడు, इधर भी देखा। ఇతడు इधर कौन? గొలియాత్, गोलिया, సన్నత లేనోడు, बिना खतरे का ఫిలిస్తీయుడు, फिलिस्ती है, రక్షణ లేనిడికి इसको उद्धार नहीं है। ఇటు చూశాడు, इधर देखा, కాపుదల ఉంది, उसको उधर बचाओ, వాగ్దానాలు ఉన్నాయి, वाचा है। ఏమైపోతున్నారు వీళ్ళు? क्या होते जा रहे ये लोग? దావీదు కుంగిపోయాడు, दाऊद टूट गया। ఇటు చూస్తేనే కోపం వస్తుంది, इधर देखे गुस्सा आ रहा है, ఇటు చూస్తేనే కోపం వస్తుంది, इधर देखो तो भी गुस्सा, జాగ్రత్తగా చూస్తే तरस भी आ रहा ఇటు है, చూస్తే కోపం వస్తుంది. इधर देखे गुस्सा आ रहा है। ఎవరు తెలుసా? तब क्या किया उन्होंने? రాజా राजा నేను చంపుతాను, मैं मार डालूंगा, నేను చంపుతానండి. मैं खत्म करूंगी ఇంకా इसको। రోషం కలిగి ఉండమన్నాడు, इसलिए रोष भर के రోషం కలిగి ఉండండి. रोष నువ్వు से रहो। చంపుతావా అన్నాడు, क्या तुम मारोगे? నువ్వు పిల్లవాడు అన్నాడు. तू तो बच्चा है। నేను గొర్రెలుగా వస్తున్నప్పుడు मैं भेड़ों को चरा रहा था, పులులు గాని ఎలుగుబంట్లు గాని వస్తే भालू और शेर आता तो నా గొర్రెల నిలబడి చీల్చి పడేశాను. मैं अपना भेड़ को नहीं खाने देता, उसका मुंह को फाड़ देता था। ధైర్యం ఉండాలి పిల్లలు, धैर्य होना चाहिए, ధైర్యం ఉండాలి. हिम्मत होनी ధైర్యం ఉంటే चाहिए। రోగాలు కూడా పోతాయి, हिम्मत से रहने से बीमारी అసలు మనలో ఉన్న రోగాలు మెల్ట్ అయిపోతాయి. हमारे अंदर की बीमारी भी खत्म हो जाएगा। నేను అనుభవించాను. मैं उसी को अनुभव किया हूँ, मैं अनुभव किया నాకు हूँ। రెండు కళ్ళల్లో సుఖడాలు వచ్చింది, जब मेरी दोनों आंखों में मोती। मोती बिंदु आया, రెండు కళ్ళ సుఖడాలు వచ్చింది. मोती बिंदु आया, అయినా నాకు బాగానే కనపడుతుంది. फिर भी दिखाई दे रहे। మన సంఘంలో ఒక అమ్మాయి ఉంది, कलिशा में हमारी एक మన लड़की है, రోజా సిస్టర్. रोजा सिस्टर ने, ఒకప్పుడు మన అమ్మాయి నర్సుగా చేసింది. एक समय उसने नर्स का काम किया। అమ్మాయి ఉంది, उसने कहा బ్రదర్ మీ రిపోర్ట్లు అన్ని ఇవ్వండి, నేను మా సిస్టర్ ఉంది, మాకు తెలిసిన అమ్మాయి ఉంది, పంపిస్తాను ఆంధ్ర. आपको रिपोर्ट दीजिए, हमें जानने वाले एक आंखों की डॉक्टर है, मैं उसके और भेजूंगा। పంపించిందంట. उसको पास भेजा। వాళ్ళు అన్నారంట, उन्होंने कहा
ఈ వచ్చిన ఆయన చూస్తున్నాడు బాగా అందంట. जिनकी ये मोती बिंदु इतनी बड़ी हो गई है, क्या देख पा रहे हैं अच्छी మా तरह? పాస్టర్ అండి బాగా చూస్తున్నాడు. उन्होंने कहा, सिस्टर ने बोले, वो हमारे पास्टर है, अच्छी तरह देख सकता है। చూడకూడదే అందంట. वो तो देख नहीं पाएगा ఎందుకంటే బాగా వచ్చేసింది. क्योंकि मोती बिंदु बहुत ज्यादा ఆయన हो బాగా चुका है। హెల్దీగా ఉంటాడు అన్నాడు. उन्होंने कहा कि वो बहुत बलशाली है, హెల్దీగా ఉంటాడు అన్నాడు. हेल्दी है, హెల్దీ అంత సంతోషంగా और ఉంటాడు. बड़े हेल्दी और आनंद रहता है। అప్పుడే చాలా పెరిగిపోయినాయి. इनको तो मोती बिंदु बहुत ज्यादा అసలు हो चुका కనపడకూడదు. है, इनको तो दिखना ही नहीं चाहिए, నాకు బాగా కనపడదు. लेकिन मुझे पूरा दिख रहा ఎందుకు है। తెలుసా? क्यों पता నాకు है? ధైర్యం. मेरे अंदर हिम्मत है, నాకు ధైర్యం. मेरे अंदर हिम्मत है। ఆ రోగం నేను वो చేయలేకపో. बीमारी मुझे कुछ మన नहीं कर ధైర్యం ఉంటే पाएगा। మనలో ఉన్న రోగం మనం ఏం చేయదు. हमारे अंदर हिम्मत हो तो हमारी बीमारी हमें कुछ नहीं कर पाएगा। దేవుని పని చేస్తా ఉండాలి. हम प्रभु का काम करते रहना దేవుని चाहिए, పని చేయాలి. प्रभु का काम करते रहना అనేక సువార్తలు పంచుకోవాలి. बहुतों से మన सुसमाचार సాక్ష్యాలు बांटना है, పంచుకోవాలి. हमारी गवाही को बांटना है। ఇదే దేవుళ్ళలో ఉంటామంటే. यही है प्रभु में बन के रहने का ఎప్పుడు मतलब। మనం ఏడుతో కూర్చోవటము, బాధలతో కూర్చోవటం, బైబిల్ చదువుకోవటం, ప్రార్థన ఇది కరెక్ట్ అని కాదు. हम हमेशा बाइबल पढ़ना, प्रार्थना करना ठीक है, मगर रोते हुए बैठना, बस वैसे ही दुख की परेशानी में बैठना, ये ठीक बात नहीं। వెంటనే అన్నాడు, तुरंत कहा, ఎవరు కాపరి యొక్క లక్షణాలు దావీదుకు తెలుసు ప్రియులారా. वो चरवाहा का लक्षण दाऊद जानता है। అందుకే అంటున్నాడు, तुरंत యెహోవా నాకు కాపరి నాకు లేమి కలుగదు. यहोवा मेरा चरवाहा है, मेरे कोई गड़ी ना हो। పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. हरी हरी चराई में मुझे बिठाता ఎందుకంటే है। ఆయన గొర్రెలు మేత మేస్తున్నప్పుడు సరిగా మేత మేయకపోతే కడుపు నిండకపోతే సాయంకాలం మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ పచ్చికలో పెట్టి మళ్ళీ తినిపిస్తాడు. क्योंकि जब वो भेड़ों को चरा रहा था, भेड़ अच्छी तरह नहीं चारा खाया दिन में, फिर दोबारा उनको चारा खिलाने की कोशिश करेगा శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించు. और मुझे सुखदाई जल के झरने के पास ले चलेगा। మురికి నీళ్ళలో తీసుకెళ్ళడు. गंदे पानी में नहीं ले जाएगा, మురికి నీళ్ళు తాగించడు. गंदे पानी नहीं पिलाएगा, మంచి జలము, अच्छी మంచి పారే నీళ్లు, अच्छी सुखदाई जल पिलाएगा, వాటర్ अच्छी पानी మంచి पिलाएगा, వాటర్ దగ్గర अच्छी తీసుకెళ్తాడు. पानी के पास लेके నా जाएगा। ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. वो मेरे जी में जी ले आता है, తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నాడు. धर्म के मार्गों में वे अपने नाम से नाम के निमित्त मेरी अगुवाई करता है। కాబట్టి మన కాపరి మనకున్నాడు ప్రియులారా. इसलिए हमारा चरवाहा हमारे पास है प्रियो, మన కాపరి మనకున్నాడు. हमारा चरवाहा है हमारे पास, కాబట్టి మనం భయపడొద్దు. इसलिए हमें डरना नहीं चाहिए, भयपड़ो। डरना नहीं चाहिए। ప్రభు అంటున్నాడు, प्रभु कहता है, సమాధానకర్తయగు దేవుడు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేటు మిమ్మును స్థిరపరచును. समाधान की कर्ता प्रभु अच्छे कामों में अच्छे काम करने ఫిబ్రవరి 13:20-21 చూస్తే इब्री 13 अध्याय 21 और 25 देखेंगे। సమాధానకర్త అయిన దేవుడు ప్రతి మంచి విషయంలోను తన చిత్త ప్రకారం చేటు మిమ్మును స్థిరపరచును. समाधान की कर्ता परमेश्वर हर एक अच्छा काम पूरा करेगा। మంచి పనులు, अच्छे काम, మంచి పనులు చేయండి. अच्छी काम करो, చెడ్డ వాళ్ళతో కలిసి చెడ్డ పనులు చేయబాకండి. बुरे लोगों से मिलकर बुरा काम मत करो, భయపడబాకండి. डरो मत। అందుకే అంటాడు इसलिए कहता है 2 కొరింథీ 13:11 दूसरा कोरिन्थी 13:11 में, సహోదరులారా సంతోషించుడి, हे भाइयों खुश रहो, సంపూర్ణులై ఉండుడి, परिपूर्ण होके रहो, ఆదరణ కలిగి ఉండుడి, आदरण पाके रहो, ఏక మనస్సు కలవారై ఉండుడి. एक ही मन रखो। కొన్నిసార్లు మనకు బాధలు వచ్చినప్పుడు कई बार हमारे पास क्लेश आता है, ముందు మనకు झगड़ा వస్తాయి. पहले हमारे अंदर ही लड़ाई झगड़ा आता భార్య భర్త మీద, భర్త భార్య మీద, है, पति पत्नी के ऊपर, पत्नी पति के ऊपर, పిల్లలు తల్లిదండ్రుల మీద, बच्चे माँ बाप के ऊपर, తల్లిదండ్రులు పిల్లల మీద, माँ बाप ముందు बच्चे వీళ్ళు కూడా వాడుకుంటున్నారు. पहले ये लोग लड़ने लग जाते हैं। అసలు వచ్చిందా మనకి ఏదే గొడవ ఉంది. हमें यहाँ लड़ाई है बाहर लोगों से, మళ్ళీ మనం ఏం చేస్తాం? फिर हम क्या करते हैं, మనకి ఏక మనసు ఉండదు, हमारे अंदर एक मन नहीं होता, మనం కొట్టుకుంటాం. हम आपस में लड़ने నీ लग నుంచి जाते కదా, हैं। तेरे वजह से నీ ना, నుంచి కదా, तेरे वजह से నీ ना, నుంచి కదా, तेरे वजह से నీ ना, నుంచి కదా, तेरे वजह से నీ నుంచి కదా. तेरे वजह से बोलते అసలు వచ్చిన పొత్తు పోయింది. जो आया वो तो बगल में है। ఈ సౌలు ఫిలిస్తీన్లు వెంబడించాల్సిన పోయి అల్లుడిని వెంబడిస్తున్నాడు. साउल फिलिस्तीयों को भगाना था, लेकिन अपने दामाद को ही ఎవరిని भगाना, వెంబడించాలి? इसको भगाना था, ఎవరిని హతమార్చాలి? इसको खत्म करना था। శత్రువైనటువంటి ఫిలిస్తీన్లు जो హతమార్చాలి. शत्रु सेना फिलिस्तीयों को खत्म ఈ करना था। సౌలు ఏం చేస్తున్నాడు? ये साउल क्या कर रहा है, ఆ మొదలుపెట్టి उनको छोड़कर అల్లుడి వెనకమాల పడ్డాడు. दामाद के पीछे पड़ लिया। మనము हम भी, బాధలు వచ్చినప్పుడు సోదరులతో కూర్చుని ప్రార్థన చేయటం మొదలుపెట్టి, और जब क्लेश आता तो प्रार्थना करना था, ఏక మనసుగా ఉండి ప్రార్థన మొదలుపెట్టి వదిలిపెట్టి एक मन होके रहना छोड़ दिया। మనం చదువుకుంటూ ఉంటాం, हम आपस में लड़ते रहते हैं, మనం పోట్లాడుకుంటూ ఉంటాం. हम आपस में लड़ते रहते हैं। అప్పుడు మనకు సమాధానం దొరుకుద్దా? अब क्या शांति मिलेगा? చెప్పండి. ఇంకా శత్రు మన మీదకి వచ్చేస్తాడు. और भी शत्रु हमारे ऊपर आक्रमण అందుకే करेगा। అంటున్నాడు, इसलिए कहता है ఏక మనసు గలవారయునుడి, ఏక సమాధానముగా ఉండుడి. प्रेम से रहो। ఏమన్నాడు? क्या कहता है, మీరు ఏక మనసు కలిగి ఉండండి. आपस में एक मन रखो। అపోస్తుల్ని బాధ పెడుతున్నారు. प्रेरितों को बहुत क्लेश యేసు देते। పరలోకానికి వెళ్ళిపోయాడు. यीशु मसीह स्वर्ग में जाने के बाद ఆయన సాక్ష్యం పొందుకుని ఆయన వాక్యాన్ని ఆయన ప్రచారం చేస్తున్న అపోస్తులకి ఎన్నో బాధలు వచ్చినాయి. उनकी वचन को पाकर उनकी गवाही के द्वारा उनके प्रचार करने वाले प्रेरितों को बहुत क्लेश చాలా आया, బాధలు వచ్చేసినాయి. बहुत क्लेश आया। జైలు ఖానాలో పెడుతున్నారు, खाना में डाल रहे, పడుతున్నారు, मार रहे, उनको హింసిస్తున్నారు, हिंसा कर रहे उनके రోడ్డు साथ, ఊరు బయట నెట్టేస్తున్నారు. और गांव की छावनी के बाहर कर అప్పుడు వాళ్ళు देते। ఏక మనసుతో तब उन्होंने एक मन से रहा, ఒకరికొకరు చెప్పుకున్నారు, एक दूसरे को अपना दुख बांट लिया, ఒకరికొకరు చెప్పుకున్నారు, एक दूसरे से बांट लिया, ఏక మనసుతో ఉన్నారు, एक मन से रहा, మోకరించి ప్రార్థన చేశారు. घुटने में आकर प्रार्थना किया।
అక్కడంట భూమి కదిలిపోయింది. वहां पे धरती कांपने लगा। ఏక మనసుతో एक मन से रहने से కుటుంబాల్లో ఏక మనసు కలిగి, परिवारों में एक मन हो, భార్య భర్తలు ఏక మనసు पति కలిగి, पत्नी एक मन से रहे, బిడ్డలు తల్లిదండ్రులు ఏక మనసు, बच्चे और माता पिता एक मन से रहे। ఇతరుల నుంచి నీకు బాధలు వస్తున్నాయి, दूसरों से आपको क्लेश आ रहा है, వస్తాయి आएंगे వస్తాయి. आएंगे ఈ ये लोग। లోకంలో ఉన్నంత కాలం లోకంలో మీకు శ్రమ అన్నాడు जब ప్రభువు. तक इस संसार में रहोगे तुम पर हाई करके ही बोला है, కాబట్టి इसलिए మీరు ఏక మనసుతో కలిగి ప్రార్థన చేస్తారు. एक मन से रह के प्रार्थना करें। చూడండి ఏమంటున్నాడు, देखिए क्या कहता है, ప్రేమ సమాధానాలకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. प्रेम और शांति का दाता परमेश्वर तुम्हारे साथ रहेगा। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया। ఏమన్నాడు ఇక్కడ, क्या कहता है, ప్రేమ प्रेम ఏమన్నాడు, और शांति का ప్రేమ दाता సమాధానములకు కర్తయగు దేవుడు మీకు తోడయ్యుండును. प्रेम और शांति का दाता परमेश्वर तुम्हारे साथ रहेगा। ఎప్పుడు తోడై ఉంటాడండి, कब शांत रहेगा, మీరు సమాధానం ఉన్నప్పుడు, आज जब आप शांति से మీరు रहोगे, ఏక మనసుగా. तुम्हारे पास एक मन हो। అందుకే యాకోబు, అందుకే చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రికలు చూస్తే, फिलिपियों की लिखी हुई पत्रिका में देखते हैं, భయముతోను వణుకుతోను మీరు మీ రక్షణ మీ స్వరక్షణను కొనసాగించుకోండి. डरते हुए कांपते हुए अपने खुद की उद्धार को बचा के रखो बोलता है। ఏమంటున్నాడు, क्या कहता है, భయముతోను डरते हुए వణుకుతోను कांपते हुए మీ స్వరక్షణ, తర్వాత చదువుకోండి మీరు చదవాలి, अपने खुद की తర్వాత చదువుకోండి. उद्धार को बचा के रखो बोलता అంటే है, స్వత్త రక్షణ కాపాడు. अपने उद्धार को बचा के रखना है। అందుకే అంటున్నాడు इसलिए कहता है ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక फिलिपियों की लिखी हुई पत्री 2:12-13, दूसरा अध्याय 12-13, ఈ విషయములో మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. इसलिए हे मेरे भाइयों, जिस प्रकार तुम सदा से आज्ञा मानते हुए हो, वैसे ही अब भी न केवल मेरे साथ रहते हुए पर विश्वास करके अब मेरे दूर रहने पर भी डरते हुए कांपते हुए अपने अपने उद्धार का कार्य पूरा करते जाओ। సొంత రక్షణ కాపాడు. अपने अपने उद्धार का कार्य మీకు पूरा వస్తున్న करो। సమస్యలు, आपके पास మీకు जो వస్తున్న क्लेश आ रहे, శోధనలు आपके पास అన్ని परेशानी आ జనుల रही, ద్వారా వస్తున్నాయి, अन्य जाति के द्वारा బంధువుల ద్వారా వస్తున్నాయి, रिश्तेदारों के द्वारा రక్త సంబంధుల ద్వారా వస్తున్నాయి, खूनी रिश्ता के అన్నదమ్ముల ద్వారా వస్తున్నాయి, भाइयों के द्वारा, అక్క చెల్లెల ద్వారా వస్తున్నాయి, बहनों के द्वारा మీ చుట్టూ ఉన్న వాళ్ళ ద్వారా వస్తున్నాయి. आपके अगल बगल लोगों के द्वारा आ रहे हैं। మీరు తట్టుకోవాలి, आप सामना करना है, మీరు తట్టుకోవాలి. हिम्मत से सामना करना है। తట్టుకోవాలంటే सामना करना ఏక हो మనసు तो కలిగి ఉండాలి, एक मन रहना है, సమాధానం కలిగి ఉండాలి, शांति से रहना మీ है, సొంత రక్షణ కాపాడు. अपने अपने खुद की उद्धार అది को కవచం बचाना, లాగా ఉంది మీకు. वो आपके लिए एक कवच बन के అందుకే रहेगा। రోమా 12:2 అంటాడు, इसलिए रोमियो की पुस्तक చక్కగా రాశాడు. రోమా 12:2, 12:2 में अच्छी तरह लिखा है, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. इसलिए कहता है इस संसार से सादृश्य ना बनो, परंतु तुम्हारे मन के नए हो जाने से तुम्हारा चाल चलन भी बदलता हुआ, जिससे तुम परमेश्वर की भली और भावती और सिद्ध इच्छा अनुभव से मालूम करते रहो। ఆయన చిత్తం మీద పరీక్షించుకోండి. उनकी इच्छा क्या है वो जानो। మనుషుల యొక్క చిత్తం పైన నడవద్దు మీరు, मनुष्य की इच्छा के अनुसार मत चलो, నడవద్దు మీరు. मत चलो। ఆయన చిత్తం ఏంటి? उनकी इच्छा क्या है? ఫిలిప్పీ 1:10 అంటాడు, फिलिपियों 1:2 में దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు మీ యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనుడి. यहाँ तक कि तुम अंत में उत्तम बातों के प्रिय जानो और मसीह के दिन तक सच्चे बने रहो और ठोकर ना खाओ। క్రీస్తు వలన ఆయన నీతి ఫలములతో నిండుకొను. मसीह के द्वारा धार्मिकता के कामों में भर जाओ। అర్థమైందా ఈ రోజు? 11वें वचन समझ में आ गया? అర్థమైందా మీరు? समझ में आ गया? आज వేరవ్వాలి, हम अलग होना है, అందుకే అన్నాడు. इसलिए कहता है దానిని ఆకర్షించి उसको అరణ్యములోనికి కొనిపోయి అక్కడ నేను దానితో ప్రేమగా మాట్లాడు. उसको मोह लूंगा और जंगल में ले जाऊंगा, वहां उससे बातें करूंगा। ఎక్కడ ఉంటుందండి? जंगल कहाँ रहेगा? దూరంగా ఉంటుంది, दूर से रहेगा, ఊరికి దూరంగా ఉంటుంది. गांव से दूर रहेगा। ఎవరున్నారు? गांव में कौन है? ఎవరున్నారు ఊర్లో? कौन है? మలినము. तो गंदगी। అందుకే అన్నాడు, इसलिए कहता है వక్రమైన జనమ మధ్య మీరు జ్యోతుల వలె ఎలగాలని. इस टेढ़ी मेढ़ी जाति के बीच में तुम ज्योति के समान అది चमको। స్వతంత్రం, నిజమైన స్వతంత్రం. सच्ची आजादी हमारे लिए मसीह में। మనిషి స్వతంత్రం. एक इंसान का ఒక మనిషిని అర్థం एक చేసుకోవాలి, इंसान दूसरों को समझना है, అర్థం చేసుకో. समझना है। కాబట్టి इसलिए మన దేవుడు ఇలాంటి వీటి నుంచి మనల్ని వేరు చేయాలి. इससे प्रभु हमें अलग करना चाहता है। కాబట్టి రెండు చిన్న ప్రార్థన చేస్తాం. इसलिए आइए छोटा सा చిన్న प्रार्थना करें। వాక్యం మీ జీవితంలో మంచి బలం రావాలి. सुनिए वो वचन आपकी जिंदगी में अच्छी सामर्थ्य दे सके। ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कीजिए। ప్రభువా వందనాలు. प्रभु धन्यवाद ఈ प्रभु, రోజు నాయన आज के दिन प्रभु जी అయ్యా మరి ఇరిగి నలిగిన వారు, जो मन में टूटे हुए प्रभु जी, సమస్యలతో जो समस्या में है, బాధపడుతున్నవారు, क्लेश में है, ఈ లోకంలో ఉత్తమమైనది మార్గాన్ని పట్టుకున్నవాడు, इस संसार में उत्तम मार्गों को जानने वाला, ప్రభు కోసం అయ్యా
వేరైన వాళ్ళు आपके लिए जो अलग हो चुके పరిశుద్ధ हैं, జీవితం జీవిస్తున్న जो पवित्र जिंदगी जी रहे, ఈ లోకములో इस संसार భక్తిని में కాపాడుకున్న వాళ్ళు अपने भक्ति को बचा के रखने वाले, వీళ్ళకి చాలా సమస్యలు శోధన వస్తాయి. प्रभु इनको बहुत सारे क्लेश और మీకు समस्या వచ్చినాయి. है। आपको भी आया प्रभु, ప్రవక్తలకు వచ్చినాయి ప్రభు, नबियों के साथ भी हो, యేసు ప్రభు శిష్యులకు వచ్చినాయి, यीशु के चेले आपको भी आए हैं, ఇప్పుడు నమ్ముకున్న బిడ్డలకు కూడా వస్తాయి. अभी जो विश्वास में है उनको भी आए हैं, నీతిగా బతకాలి. जो धार्मिकता से కానీ जीना మీరు चाहते అంటున్నారు, हो, इसलिए आप कहते हो ఏక మనసులు కలిగి ఉండండి, तुम्हारे एक मन हो, భయముతో ఉండండి, डरते हुए रहो, నీతి ఫలమును పొందుకోండి, और धार्मिकता का फल लाते रहना, నీతి ఫలమును పొందుకోండి. धार्मिकता మీ का फल సొంత लाते रहना। రక్షణ ముందు కాపాడుకోండి. पहले सबसे पहले आपका खुद का उद्धार को बचा के रखना। మీరు నా కుమారులు, तुम मेरा बेटा हो, మీరు నా కుమార్తె, तुम मेरे बेटिया నేను हो, మీకు దేవుణ్ణి, मैं तुम्हारा परमेश्वर మీకు हूँ, సమాధానం ఇస్తాను, तुम्हें शांति మీకు दूंगा, శాంతిని ఇస్తాను. आपको शांति दूंगा। మీరు వాగ్దానం పొందుకున్నవాడు, आपने वाचा पाया है, వాగ్దానం పొందుకున్నవాడు. वाचा पाया है आप। అందుకనే అదిగో క్రీస్తు శ్రమ పడినటువంటి ఆ గవిని వెలుపలకి మీరు కూడా ఆ యొక్క నిందలు బాధలు భరిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళండి. और जैसे यीशु ने छावनी के बाहर दुख होगा है, उसी प्रकार तुम उसके क्रूस उठा के तुम भी उसी के पास आओ। ఒకరికొకరు ఏక మనసు కలిగి एक दूसरे से ఒకరికొకరు పంచుకోండి, एक दूसरे से अपना दुख को बांटो, పంచుకోండి, दुख को बांटो, హెచ్చరించుకుంటాం. सावधान ఒకే करेंगे, మాటలతో ఒకళ్ళు एक హెచ్చరించుకుంటాం. दूसरे के बातों से प्रोत्साहन సాధారణ మాటలు ఈ లోకంలో లేవు. करेंगे। बात इस संसार में नहीं, లోకంలో నుంచి వేరైన వాళ్ళ దగ్గర ఉన్నాయి. दो संसार से अलग हुए उनके पास है, వాళ్ళు కలిసిమెలిసి ఉంటే वो मिलके रहेंगे వాళ్ళ तो, ప్రార్థనలు उनके प्रार्थना के అందుకు द्वारा। అపోస్తులు ప్రార్థన చేసినప్పుడు इसलिए जब प्रार्थना किया प्रेरितों వాళ్ళు ने, ప్రార్థన అన్నాడు, प्रभु ने उनके వాళ్ళు प्रार्थना ఏక మనసు सुना। కలిగి ఉన్నారు. उन्होंने एक मन रखा है, వాళ్ళు వచ్చి ఒకళ్ళు చెప్పుకున్నారు, एक दूसरे से बांटा है, क्लेश को, చెప్పుకున్నారు. परेशानियों को बांटा है। అదే ప్రియులారా మనకు కాదు. यही प्रिय हमें అదే भी होना సంఘం चाहिए, అన్నారు. यही कलिशा है। వందనాలు నాయన. धन्यवाद प्रभु जी, దాసుని మాట్లాడి కొద్ది మాటలు యేసు నామములో दास के द्वारा बोए गए वचन यीशु के नाम से आशीष पाए। ఆమేన్. आमीन। హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా.